డ్రామా స్టార్టింగ్‌లో అయితే మన హీరోయిన్‌ని చూపిస్తారు. హీరోయిన్ అయితే ఫుడ్ స్టాల్ దగ్గరైతే ఉంటుందనమాట. ఇంకా హీరోయిన్ అయితే ఒకళ్ళు చూసి ఇంకా పిక్స్ పంపిస్తారు. ఆ పిక్స్ అయితే మన ముగ్గురు మెయిన్ లీడ్‌లకైతే పంపిస్తారనమాట. ఇక్కడ ముగ్గురు మెయిన్ లీడ్ చూపిస్తారు. అండ్ అలాగే అంటారు, "మీ చెల్లి దొరికేసింది" అనంగానే, "హా! నా చెల్లి దొరికేసిందా" అని చెప్పేసి నేను అక్కడికి వస్తున్నానని చెప్పి ఈ ముగ్గురు అయితే అంటారనమాట. ఇంక ఈ ముగ్గురు అయితే అక్కడికి వెళ్తానికి బయలుదేరతారు. ఇంక హీరోయిన్ దగ్గరికి వాళ్ళ అత్తయ్య అయితే వస్తుంది. "అత్తయ్య వచ్చారా?" అని చెప్పేసి అనంగానే ఇంక వాళ్ళ అత్తయ్య ఏమంటుందంటే, "నువ్వేమి ఇంటికి రావాల్సిన అంత అవసరం లేదు. అండ్ అలాగే నువ్వు మా పిల్లోడికి డైవర్స్ ఇవ్వాలి. ఎందుకంటే నీలాంటి అమ్మాయి నాకు సెట్ కాదు. డైవర్స్ ఏంటి అత్తయ్య" అనంగానే అప్పుడు ఆళ్ళ అత్తయ్య అంటుంది, "ఆ! అవును. నీలాంటిది అసలు మాకు సెట్ కాదు. అండ్ అలాగే గో గ్రూప్ అయిన వాళ్ళ డాక్టరే మా వాడిని డేట్ చేస్తుంది. అంటే మీ ఎక్స్ హస్బెండ్‌ని. అర్థమవుతుందా? తనకు నువ్వు డైవర్స్ ఇవ్వనంగానే" "లేదత్తయ్య ఏం మాట్లాడుతున్నారు? నేను హీరోకి చాలా అంటే చాలా హెల్ప్ చేశాను. అండ్ అలాగే నాకు తనంటే చాలా ఇష్టం" అనంగానే, "ఏంటి ఇష్టం? నువ్వు ఫస్ట్ తనకి డైవర్స్ ఇవ్వి. నీలాంటి విలేజ్ గర్ల్ మాకసల సెట్ కాదు. అర్థమవుతుందా?" అని చెప్పేసి ఇంకా ఆళ్ళ అత్తయ్య అంటే, "లేదత్తయ్య నేనైతే ఇవ్వను. నేనైతే" అనంగానే అప్పుడు అక్కడికి అబ్బాయి కూడా వచ్చి ఇంకా, "నువ్వు నాకొద్దు. ఇంక చూసావా లూ గ్రూప్ డాక్టర్ తినేనా? తినే నా గర్ల్ ఫ్రెండ్" అనంగానే ఇంకా తనేమంటుందంటే, "హా! హాయ్" అని చెప్పేసి అండ్ అలాగే "నీలాంటి అమ్మాయి తినకు సెట్ అవ్వదు" అనంగానే ఇంకా హీరోయిన్ అంటుంది, "ఓహ్! నువ్వే లవ్ గ్రూప్ డాక్టర్‌వా? ఓహ్! ఓకే. నైస్ టు మీట్ యూ" అని చెప్పేసి అనంగానే, "ఆ! అవును. నీలాంటి అమ్మాయి అస్సలు సెట్ కాదు. అండ్ అలాగే నీలాంటి ఒక ఆయిలీ ఫుడ్ అమ్మాయి వీడికెలా సెట్ అవుద్ది" అనంగానే ఇంకా తిన కూడా అంటాడు, "నువ్వు నాకు డైవర్స్ ఇచ్చేసేయి. నువ్వు నాకొద్దు" అని చెప్పేసి ఇంకా ఆ పేపర్ అయితే ఇసిరేస్తాడనమాట, డైవర్స్ పేపర్. ఇంక హీరోయిన్ అయితే చాలా బాధపడుతుంది. ఇంకా సరే నేను నిన్ను ఇంత ఇదిగా లవ్ చేసినా సరే నువ్వు నన్ను ఇలా వదిలేస్తున్నావు కదా! నువ్వు ఏ రోజుకైనా రిగ్రెట్ ఫీల్ అవుతావు అనంగానే, "నేనెందుకు రిగ్రెట్ ఫీల్ అవుతానే? నీలాంటి విలేజ్ గర్ల్‌ని చేసుకొని తప్పు చేశాను నేను" అని చెప్పేసి ఇంక తను అంటాడు. ఇంకా తన అంటుంటే ఆ అమ్మాయి యానీ అయితే నవ్వుతూ ఉంటుంది. అండ్ అలాగే అంటాడు, "నీలాంటి అమ్మాయిని లవ్ చేసి తప్పు చేశాను" అండ్ అనంగానే ఈ యానీ అంటుంది, "ఆ! అవును కరెక్ట్‌గా చెప్పావు. ఇలాంటి విలేజ్ అమ్మాయిల్ని లవ్ చేసి అండ్ అలాగే పెళ్లి చేసుకొని తప్పు చేసావు. ఇలాంటి అమ్మాయి నీకు అస్సలు సూట్ కాదు" అనంగానే, "ఏయ్ నోరు మూయి" అండ్ అలాగే ఇంకా అంత అవసరం లేదు అనంగానే, "ఏంటి తన మీద అరుస్తున్నావు" అని చెప్పేసేసి ఇంక తను అనంగానే, "సరే ఓకే. ఇంక నేను డైవర్స్ ఇచ్చేస్తాను. నువ్వేం నాకు వద్దని" ఇంకా హీరోయిన్ అంటుంది. "ఓకే. మంచి డెసిషనే తీసుకున్నావు. అండ్ అలాగే డైవర్స్ ఇచ్చేయి. అండ్ అలాగే నువ్వైతే మాకొద్దు" అని చెప్పేసి ఇంక వాళ్ళ అత్తయ్య అంటుంది. సరే అని చెప్పేసి ఇంకా డైవర్స్ పేపర్ మీద అయితే సంతకం పెడుతుంది. సంతకం పెట్టి, "నువ్వు నన్ను వదిలేసినందుకు చాలా రిగ్రెట్ ఫీల్ అవుతా" అనంగానే, "నేనెందుకు ఫీల్ అవుతా? నేనసలు ఫీల్ అవ్వను. అండ్ అలాగే ఏంటి పేపర్ ఇసిరావు నా మీద? ఇలా ఇసిరేస్తారా? చేతికిస్తానా లేదా?" అని చెప్పేసి ఇంక హీరోయిన్‌ని తోసి అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతారు. ఇంకా హీరోయిన్ దగ్గరికైతే ఆ అబ్బాయి వాళ్ళ అంటే హీరోయిన్ ఎక్స్ బాయ్ ఫ్రెండ్ వాళ్ళ చెల్లయితే వస్తుంది. ఇంకా వచ్చి ఏమంటుందంటే, "ఏంటి నువ్వు మా అన్నయ్యకి ఎలా అయితే దూరం అయిపోతావు అండ్ అలాగే నీకు తెలుసా మా వదిన, కొత్త వదిన నన్ను నా ఐడల్ దగ్గరికి చేరుస్తాననింది. అండ్ అలాగే నన్ను ఒక సింగర్ కూడా చేస్తానని చెప్పేసి అనింది. తెలుసా ఎంత హ్యాపీయో నేను నీకు తెలుసా" అని చెప్పేసి నేను అంటూ ఉంటుంటే ఇంక హీరోయిన్ అయితే, "నువ్వు ఏదైనా చెయి అండ్ అలాగే నువ్వు ఆ సింగర్ అవుతావా? నీ పాటలు వింటే ఏ కుక్క కూడా వినదనంగానే నీకెంత ధైర్యం" అని చెప్పేసి అనంగానే ఇంక హీరోయిన్ అయితే తనని తోసేస్తుంది. ఇంక హీరోయిన్ అంటుంది, "మీ అన్నయ్యకి నాకు ఎప్పుడో డైవర్స్ అయిపోయినాయి. అర్థమైందా? నువ్వు నాకు దగ్గరికి వస్తానికి కూడా లేదు" అనంగానే, నీకెంత ధైర్యం ఉంటే నన్ను తోసేస్తావే" అని చెప్పేసి ఇంక వీళ్ళ చెల్లి అయితే మళ్ళీ లెగిసి కొడతానికైతే వస్తుందనమాట. ఇంకా అక్కడికి గ్రూప్ ముగ్గురు బ్రదర్స్ అయితే వస్తారు. ఇంక వచ్చి ఇంకా హీరో ఆ అమ్మాయినైతే ఆపుతారనమాట. ఆపి యంగ్ మాస్టర్ అయితే ఫస్ట్ యంగ్ మాస్టర్ అనమాట. తినొచ్చి, "నీకేం కాలేదు కదా" అనంగానే, నేను బాగానే ఉన్నానని చెప్పేసి ఇంక పరిగెడదాం అనుకుంటే అక్కడికి వాళ్ళ ఇద్దరు బ్రదర్స్ కూడా వస్తారనమాట. ఇంక వీళ్ళిద్దరు బ్రదర్స్‌ని చూసి ఆగిపోతుంది. "ఏంటన్నయ్య మీరు ఇక్కడికి వచ్చారని" చెప్పేసి. ఇంకా ఈ అమ్మాయి అంటుంది, ఏంటి ఈళ్ళు ముగ్గురిని ఉంచుకున్నావు నువ్వు" అనంగానే ఇంకా ఒక సెకండ్ బ్రదర్ అయితే కొడదామని చూస్తాడు కానీ, "వదిలే అన్నయ్య" అనంగానే, "నీ గురించి చెప్తా, నాకు మా అన్నయ్యకే చెప్తాను. నువ్వు ఇంతమంది ఉంచుకున్నావు" అని చెప్పేసి ఇంకా ఆ అమ్మాయి అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇంకా హీరో అంటాడు, "ఏంటి నువ్వు అసలు 3 ఇయర్స్ ఏమైపోయావో మాకు కనిపించకుండా" అని చెప్పేసి అంటారనమాట. అండ్ అలాగే సెకండ్ బ్రదర్ అంటాడు, "ఏంటి ఇన్ని రోజులకు కనిపించావు అండ్ అలాగే ఐఎమ్ సో హ్యాపీ" అని చెప్పేసి ఇంకా వీళ్ళందరూ అయితే అంటుకుంటారన్నమాట ముగ్గురు. అండ్ హీరోయిన్ అయితే అక్కడి నుంచి తప్పించుకుందాం అని చెప్పేసేసి చూస్తే ఇంకా వీళ్ళు ముగ్గురు అయితే పట్టేసుకుంటారు. ఇంకా పట్టేసేసుకొని ఇంక ఇంటికైతే తీసుకువెళ్ళిపోతారన్నమాట.
ఇంకా ఇంటికి తీసుకువెళ్ళంగానే మన హీరోయిన్ అయితే చాలా బాగా చూసుకుంటూ ఉంటారు. అండ్ అలాగే కేర్ చేస్తూ ఉంటారు. హీరోయిన్ అంటుంది, "హమ్మయ్య! ఎంత లగ్జూరియస్‌గా బతకొచ్చా నేను" అని చెప్పేసి అంటారు. ఇక్కడ ఒక మెయిడ్‌ని అయితే చూపిస్తారు. ఈ మెయిడ్ కూతురే అనమాట తిన. రియల్ చెప్పాలంటే తిన అయితే గ్రూప్ డాక్టర్ కాదు. అలా నటిస్తుంది. ఇంకా ఈ మెయిడ్ అంటుంది, గ్రూప్ వాళ్ళ డాక్టర్ లండన్ నుంచి తిరిగొచ్చేసింది అని చెప్పేసి. ఇంకా ఈ యానీ ఉంటుంది కదా! ఈ యానీ ఏమంటుందంటే, "నువ్వు ఫస్ట్ లోపలికెళ్ళు, నేను తర్వాత వస్తాను" అనంగానే అప్పుడు తినంటాడు, "ఏంటి నువ్వు కూడా లోపలికి రా, నువ్వు లోపలికొస్తేనే కదా నీ బ్రదర్స్‌ని ఎలాగైనా ఒప్పిస్తావు" అనంగానే, "లేదురా నువ్వు ఇప్పుడు ఒకవేళ నీతో వచ్చాననుకో, నేనేదో నిన్ను వెనకేసుకొచ్చినట్టు, నిన్ను కావాలని చెప్పి ఇక్కడ జాయిన్ చేపిస్తున్నట్టు ఉండదు" అనంగానే, "ఆ! అవును కదా! సరే నేను లోపలికెళ్తాను, నువ్వు తర్వాత రా" అని చెప్పేసి ఇంకా హీరోయిన్ వాళ్ళ ఎక్స్ అయితే లోపలికెళ్తాడు. ఇక్కడ మనకి హీరోయిన్‌ని చూపిస్తారనమాట. ఇంక హీరోయిన్ అయితే అక్కడ ఎంటర్ అవ్వగానే, ఈ ఎక్స్ అయితే, "ఏంటి నువ్వు ఇక్కడికొచ్చావు" అనంగానే, "ముందు నీ డాక్యుమెంట్స్ చూపించు నాకు" అని చెప్పేసి మన హీరోయిన్ అంటుంది. ఇంకా అనంగానే ఇంకా ఆ డాక్యుమెంట్స్‌ని అయితే పడేస్తుంది హీరోయిన్. ఇంకా ఈ లెక్స్ అంటాడు, "ఏంటి నువ్వు ఇక్కడికి కూడా వచ్చావు? అసలు నన్ను బతకనివ్వా నువ్వు? అండ్ అలాగే అసలు నువ్వేమనుకుంటున్నావు, నీలాంటి పూరెస్ట్ వాళ్ళు ఇక్కడికి రాగలరా? అసలు విలేజ్ కూడా ఇక్కడికి వచ్చిందేంటి" అని చెప్పేసి అనంగానే, "నీ మాటలు సరిగ్గా రాని" అని చెప్పేసి ఇంకా మన హీరోయిన్ అంటుంది. ఇంకా వాళ్ళ ఎక్స్ అయితే ఏమంటాడంటే, "ఏంటి రానిచ్చేది, అసలు ఇక్కడికి ఎందుకు వచ్చావు" అని చెప్పేసి ఇంకా తినైతే ఇలా వాదిస్తూ ఉంటాడు. అలా మాట్లాడుతూ మన హీరోయిన్ మీద అయితే చెయ్యెత్తపోతుండే ఇంకా అక్కడికి యంగ్ మాస్టర్ వస్తాడు. యంగ్ మాస్టర్ వచ్చి, "నీకెంత ధైర్యం ఉంటే గ్రూప్ ఫ్యామిలీనే ఇలాగా చెయ్యెత్తుతావు, అసలు నీకెంత ధైర్యం ఉంటే తన మీద చెయ్యెత్తుతావు" అంటే, "ఓ బావగారు నేను అలా అంటలేదు, అండ్ అలాగే మీతో కోఆపరేషన్ చేద్దాం అని చెప్పేసి నేను వచ్చాను, అండ్ అలాగే నా ప్రొడక్ట్స్ కూడా బాగుంటాయి" అనగానే అప్పుడు యంగ్ మాస్టర్ అంటాడు, "నీ ప్రొడక్ట్స్ అండ్ అలాగే మీ దగ్గర ఉన్నాయన్నీ ఫేక్, అండ్ అలాగే మేమేం నమ్మం" అనంగానే అప్పుడు తను చెప్తూ ఉంటాడు, "నా ప్రొడక్ట్స్ అన్నీ ఫేక్ కాదు, రియల్, అండ్ అలాగే తెలుసు కదా మీ చెల్లికి నేను" అనంగానే ఇంకా హీరో ఏమో అలా చూస్తాడు, "ఏంటి మా చెల్లికి నువ్వు, అదంతా కాదు, నువ్వు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడి నుంచి బయటకు వెళ్ళిపో" అని చెప్పేసి ఇంకా సెక్యూరిటీని అయితే పిలుస్తాడు. ఇంకా సెక్యూరిటీ అయితే ఇంకా తను పట్టుకుని బయటకైతే గెంటేస్తాడనమాట. ఇంకా బయటికి గెంటంగానే ఇంకా తిని అంటాడు, నేనెవరో తెలుసా, మీ చెల్లికి హస్బెండ్ని" అనంగానే అప్పుడు యానీ వస్తుంది. యానీ వచ్చి, "చూసావా అసలు మీ అన్నయ్య ఎలా మాట్లాడుతున్నాడో, తనకి ఎంత ధైర్యం ఉంటే నాతో అలా మాట్లాడుతాడు, నా ప్రొడక్ట్స్ అన్నీ తప్పంట చెప్తున్నాడు" అనంగానే అప్పుడు యానీ అంటుంది, "నాకు తెలిసి మొత్తం నీ వైఫే చేసింది ఇదంతా, అసలు మీ వైఫ్ మా అన్నయ్యతో ఉంటావేంటి" అని చెప్పేసి ఇంకా తిని అనగానే, తన ఒక షేమ్లెస్ లేడీ" అని చెప్పేసి ఇంకా తిన ఎక్స్ అంటాడనమాట. "నువ్వే నాకు ఏదో ఒకటి హెల్ప్ చేయాలి" అనంగానే అప్పుడు యానీ అంటే, "నేను ఎలా హెల్ప్ చేయగలను అనగానే, "లేదు నువ్వు చెల్లివే కదా, ప్లీజ్ నువ్వే హెల్ప్ చేయగలవంటే", "సరే నేను హెల్ప్ చేస్తాలే నీకు, పద ఇప్పుడు ఇంటికి వెళ్దాం" అని చెప్పి అక్కడి నుంచి యానీ అయితే తీసుకువెళ్తుంది. ఇంకా యానీ అయితే గ్రూప్కి అయితే ఇంటికైతే వస్తుంది. ఇంకా మన హీరోయిన్ చూసి, "నువ్వేంటి ఇక్కడ, అసలు ఏం చేస్తున్నావు" అనంగానే ఇంకా హీరోయిన్ అంటుంది, "అసలు నువ్వు ఇక్కడ ఏంటి" అనంటే, "ఈ ఇల్లు నాది, నేను ఇక్కడ గ్రూప్ డాక్టర్ని" అనంగానే ఇంకా అక్కడికైతే మెయిడ్ వస్తుందనమాట. ఇంకా యానీ అంటుంది, మెయిడ్, అసలు తిన్ని బయటికి గెంటేసి తిన్ని ఎవరు లోపలికి రమ్మన్నారు" అనంగానే ఇంకా ఆ మెయిడ్ అయితే దగ్గరికి వచ్చి, నువ్వు ఊర్మి" అని చెప్పేసి అనగానే, "అమ్మ నువ్వు నా ఐడెంటిఫైని నువ్వు ఇలా ముందు చెప్పకు, అండ్ అలాగే ఒకవేళ చెప్తే నేను పనిలో నుంచి తీసేస్తాను" అనగానే, ఇంక నువ్వు నోర్మి" అని చెప్పేసి వాళ్ళ మమ్మీ అంటూ ఉంటుంది. ఇంకా హీరోయిన్ అంటుంది, "ఓ గూ ఫ్యామిలీ డాక్టర్కి చాలా కోపం వచ్చినట్టుంది, అవును ఎందుకు రాదు, నువ్వు ఒక అబ్బాయికి డైవర్స్ తీసుకొని 3 అబ్బాయిలతో ఉంటున్నావు, నీకు సరిపోవట్లేదు" అనగానే, డైవర్స్ ఇవ్వకముందే ఒక అబ్బాయితో రిలేషన్షిప్లో ఉన్నావు, నీకు సిగ్గు లేదని చెప్పేసి హీరోయిన్ అనగానే ఇంకా యానీ కోపం వచ్చి హీరోయిన్ తోద్దాం అనుకునేసరికి యానీని హీరోయిన్ తోసేసి, హీరోయిన్ ఏమంటుందంటే, "నువ్వు ఇంకోసారి నాతో మిస్బిహేవ్ చేస్తే నీకు బాగోదు చెప్తున్నాను" అని చెప్పేసి అంటుంది. ఇంకా అక్కడికి యంగ్ మాస్టర్ వస్తాడు. యంగ్ మాస్టర్ దగ్గరికి వెళ్ళి, "ఏంటి మీ బయాలజికల్ సిస్టర్ మరీ చేస్తుంది" అనగానే ఇంకా హీరోయిన్ దగ్గరికి వెళ్ళి ఏమంటుందంటే, "ఇలాగా తన బయాలజికల్ సిస్టర్ లాగా యాక్ట్ చేస్తుంది, తన్ని ఇలాగే యాక్ట్ చేయనిద్దాము, తను ఏంటిదో మనం కూడా తెలుసుకుందాం" అనగానే ఇంకా హీరో కూడా ఓకే అని చెప్పేసేసి, మనం అంతా ఒక ఫ్యామిలీయే కదా, మనం ఇలా ఉండకూడదు" అని చెప్పేసి, అండ్ అలాగే "నీకు ఒక గిఫ్ట్ తీసుకొచ్చాను హీరోయిన్" అని చెప్పి ఇంకా హీరో అంటాడు. ఇంకా హీరోయిన్ అయితే లోపలికి వెళ్తుంది. ఇంకా యానీ అంటుంది,
అమ్మాయి ఎప్పుడు దాకా ఇలా ఉంటుందో నేను కూడా చూస్తాను. నేను మాత్రం ఇక్కడ డాక్టర్‌లానే ఉంటాను. ఒక కూతురులానే ఉంటానని చెప్పి యానీ అంటుంది. అప్పుడు ఈ మెయిడ్ అంటుంది, "మనం చాలా లో స్టేటస్‌రా. మనం ఇలా ఉండకూడదురా. అర్థం చేసుకో. నీ గురించి ఎంత కష్టపడుతున్నాను నేను" అనంగానే, "హే! నువ్వు కష్టపడితే కష్టపడు. నీలాంటి జీవితం నాకొద్దమ్మా. నువ్వు ఎలా ఉన్నావో నేను అలా బతకాలనుకోవట్లేదు. నాకు డబ్బులు కావాలి. నేను ఒక రిచ్‌గానే బతుకుతాను. నీలాంటి ఒక పేద బతుకు నాకొద్దని" చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోద్ది. ఇక మనకి హీరోయిన్‌ని చూపిస్తారు. ఇంక హెడ్ మాస్టర్ ఏమంటాడంటే, "ఏంటి యానీ నీలాగా యాక్ట్ చేస్తుంది. తను ఒక మెయిడ్ కూతురే కదా" అంటే, ఇంకా హీరోయిన్ అంటుంది, తన అబద్ధమైన ఎప్పటిదాకా వస్తుందో మనం కూడా చూద్దాం అన్నయ్య" అని చెప్పేసి అంటుంది. హెడ్ మాస్టర్ అంటాడు, "నువ్వైతే ఎప్పుడైతే వెళ్ళిపోయావో అప్పుడు మేము ఈ ఇంటర్వ్యూలో ఏం చెప్పామంటే, నువ్వు అబ్రాడ్ వెళ్ళి చదువుకుంటున్నావు అని చెప్పేసి అన్నాము. అండ్ అలాగే ఇప్పుడు ఒక ఇంటర్వ్యూ పెడతాము. నువ్వు అబ్రాడ్ నుంచి తిరిగి వచ్చేసావని, అండ్ అలాగే నువ్వు నీ ఐడెంటిటీని కూడా న్యూస్లో చూపించవచ్చు అని చెప్పేసి అంటాడు. ఇంకా ఈ ఎక్స్ పేరు వచ్చి సోజిన్ అనమాట. ఇంకా సోజిన్ వాళ్ళ ఇంట్లో చూపిస్తారు. సోజిన్ అయితే అలా చెప్తూ ఉంటాడు. ఇంకా సోజిన్ వాళ్ళ మమ్మీ కూడా అంటుంది, "ఒక ఫుడ్ స్టాల్ అమ్మాయి అసలు ఇలా ఎలా చేయగలదు" అని చెప్పేసి అనగానే, ఇంకా ఈ యానీ అంటుంది, అవును అత్తయ్య, మా అన్నయ్య వాళ్ళని తన వల్లో పడేసుకుంది" అని చెప్పేసి ఈ యానీ అంటుంది. ఇంకా సోజిన్ వాళ్ళ కజిన్ అంటుంది, అవును, నిన్న నేను నైట్ కలుస్తానికి వెళ్తే ఆ నైట్ ముగ్గురు అబ్బాయిలు వచ్చి తను కాపాడారు. అండ్ అలాగే ఆ ముగ్గురు అబ్బాయిల్ని తను ఉంచుకుంది. అసలు తను ఎలాంటిది అసలు అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఇంకా వాళ్ళ అత్తయ్య కూడా అలాగే మాట్లాడుతుందనమాట. ఇంకా సోజిన్కి అయితే ఒక మెసేజ్ అయితే వస్తుంది. ఏంటనంటే, గ్రూప్ డాటర్ తిరిగి వచ్చేసింది లండన్ నుంచి అని చెప్పి ఒక పార్టీ ఇస్తున్నారు అనగానే, ఇంకా యానీ అంటుంది, "చూసారా, మా అన్నయ్యకి నా మీద ఎంత ఇష్టం ఉందో, నాకు సారీ చెప్తానికి ఇలా పార్టీ పెట్టారనగానే", ఇంకా వాళ్ళ కజిన్ అయితే ఏమంటుందంటే, "వదినా ప్లీజ్ నన్ను కూడా మా ఐడోల్కి పరిచయం చేయవా ప్లీజ్" అనగానే, ఇంకా యానీ కూడా సరే అని చెప్పేసి ఇంకా అయితే అనుకుంటుంది. ఇంకా వాళ్ళ అత్తయ్య కూడా అంటుంది, "అవును, మమ్మల్ని కూడా తీసుకెళ్ళచ్చు కదా" అని చెప్పేసి అనగానే, అత్తయ్య కానీ" అని చెప్పేసి అనగానే, అప్పుడు సోజినోళ్ళ కజిన్ ఏమంటుందండి, "ఏంటని అంటున్నావు, నువ్వు రియల్ డాక్టర్ కాదా ఏంటి" అని చెప్పేసి అనగానే, ఇంకా మన యానీ అయితే ఫుల్ టెన్షన్ అయిపోయి, "ఏంటి నువ్వు అలా మాట్లాడుతున్నావు, నేను నీకు చెప్పానా ఏంటి, నేనే రియల్ డాక్టర్ని" అని చెప్పేసి ఇంకా యానీ అయితే అంటుంది. ఇంకా అక్కడికి వచ్చేస్తే ఇంకా మన యానీ అయితే చాలా కోపంగా వాళ్ళ మదర్ దగ్గరికి అయితే వెళ్తుంది. వెళ్ళి అసలు, నువ్వు నాకు హెల్ప్ చేయవు కదా" అనగానే, అప్పుడు వాళ్ళ మదర్ అయితే, "నేను ఒక మెయిడ్ అమ్మా, నేను ఇక్కడ జస్ట్ పనిచేసే సర్వెంట్ని" అనగానే, అప్పుడు యానీ అంటుంది, "నీకు తెలుసా, నువ్వు హెల్ప్ చేయకపోయినా నాకు దరిద్రం ఏంటంటే నీలాంటి అమ్మ ఉంటేనే నాకు చాలా దరిద్రం. అసలు నీకెందుకు నేను పుట్టానో, నువ్వు నన్ను ఎందుకు పుట్టించావు" అని చెప్పేసి ఇంకా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇంకా హీరోయిన్ ఇదంతా విని మనసులో ఏమనుకుంటుందంటే, "యానీ, నువ్వు నీ అబద్ధానికి అయితే గివప్ ఇవ్వవు కదా, సరే నేను కూడా అలా ఆడుకోవాలా, అలాగే ఆడుకుంటాను నీతో" అని చెప్పేసి మన హీరోయిన్ అనుకుంటుంది. ఇక ఇక్కడికి వచ్చేస్తే మన హీరోయిన్ ఇంకా యానీ అయితే ముగ్గురు బ్రదర్స్ మాట్లాడుకునేది వింటుంది. ముగ్గురు బ్రదర్స్ ఏమంటారంటే, "అయ్యా, అసలు మన చెల్లి కనిపించలేదు కదా, అయినా సరే ఇప్పుడు ఈ పార్టీ ఎందుకు, ఈ పార్టీ పెట్టి పెద్ద తప్పే చేస్తామే" అని చెప్పేసి అనగానే, మనం ఎలాగైనా కవర్ చేయొచ్చులే" అని చెప్పేసి యంగ్ మాస్టర్ అయితే అంటాడనమాట. ఇంక ఇదంతా యానీ అయితే అనుకుంటుంది, "అమ్మయ్య, దేవుడు ఉన్నాడు కాబట్టి నన్ను బతికిచ్చాడు, ఇప్పుడు నేనేమో ఎక్స్పోజ్ చేయక్కర్లేదు, అమ్మయ్య" అని చెప్పేసి ఇంక అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇంకా తను వెళ్ళిపోయిందని చెప్పి వీళ్ళు ముగ్గురు ఏమంటారంటే, "చెల్లి, మేము బాగానే యాక్టింగ్ చేసామంటే సూపర్ బ్రదర్" అని చెప్పేసి అంటుంది. అండ్ అలాగే వీళ్ళ ముగ్గురు అయితే, "చాలా బాగా చేసాం కదా, ఎంతైనా మా యాక్టింగ్ కదా, అలాగే ఉంటుందిలే, అండ్ అలాగే నీకేం ప్రాబ్లం ఉన్నా సరే మాకు చెప్పు, అర్థమైంది, మీ బ్రదర్స్ నీతో ఉన్నారు, అండ్ అలాగే నువ్వు నాతో రిహార్సల్ చేద్దామని ఈరోజు నైట్" అనగానే, ఇంకా వాళ్ళ సెకండ్ బ్రదర్ అయితే వచ్చి ఏమంటాడంటే, "ఏంటి, లేదు, ఈరోజు నాతో నా చెల్లి మూవీ చూస్తుంది" అని చెప్పేసి చెప్తుంటే, అప్పుడు మన యంగ్ మాస్టర్ లాగేసుకుని హీరోయిన్ ఏమంటాడంటే, "లేదు, ఈరోజు మా చెల్లి నాతోనే ఉంటుంది" అని చెప్పేసి ఇంకా వీళ్ళు ముగ్గురు అయితే ఇలా గొడవ పడుతూ ఉంటారన్నమాట. గొడవ పడుతూ ఉంటుంటే ఇంక హీరోయిన్ ఏమంటుందంటే, "సర్లే కానీ నాకు ఎవరు వద్దు, నేనైతే ఈ రోజుకి ఏం చెప్పుకొని వెళ్ళి పడుకుంటాను" అని చెప్పేసి ఇంకా హీరోయిన్ అయితే అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతుంది.
ఇంకా కట్ చేస్తే ఆ పార్టీ రోజులు కూడా వచ్చేస్తుంది. ఇంకా సోజిన్ వాళ్ళ ఫ్యామిలీ అండ్ అలాగే యానీ కూడా వస్తుంది. ఇంకా సోజిన్ వాళ్ళ సిమ్లింగ్ అంటుంది, "ఏంటి ఇంత పెద్ద రిచ్ రెస్టారెంట్‌ని మీ అన్నయ్యోళ్ళే బుక్ చేస్తారంటే ఎంత ఆసమో కదా!" అంటే, "హా! అవును. నేను ఒక్కగానొక్క చెల్లిని కాబట్టి నా గురించి ఇది కూడా చేయలేరా ఏంటి? అండ్ అలాగే మీరు పార్టీ లోపలికెళ్ళిన తర్వాత నర్వస్‌గా ఉండకండి. అండ్ అలాగే నా ఐడెంటిటీని మాత్రం బయట పెట్టకండి. ఎందుకంటే మా అన్నయ్య వాళ్ళకి అంత ఇష్టం ఉండదు. నేనంటే అంత ఇష్టం కాబట్టి ఎవరికీ తెలియనివ్వకూడదు. అండ్ అలాగే నేను జీఎఫ్ లాగే ఇక్కడికొస్తున్నాను" అనంగానే ఇంక అక్కడ హీరోయిన్ రాంగానే, "ఏంటి నువ్వు ఇక్కడ ఉన్నావు" అని చెప్పేసి అని అనంగానే ఇంక హీరో అయితే వచ్చి, "అరే నీకెంత ధైర్యం అంటే ఆ రోజు నా కోఆపరేషన్‌ని పోగొట్టేశావు. అండ్ అలాగే ఈరోజు ఇక్కడికొచ్చావు" అనంగానే, "నువ్వేంటి నన్ను కొడతానుగా చూస్తున్నావు? ఇక్కడ చాలా సీసీ కెమెరాలున్నాయి. చూడలేదు" అనంగానే ఇంకా వాళ్ళ అత్తయ్య అయితే తోస్తుంది. "సీసీ కెమెరాలకి మేము భయపడతాం అనుకుంటున్నావా ఏంటి? నువ్వేమనుకుంటున్నావు అసలు నీ గురించి? అండ్ అలాగే నీ లైఫ్‌లో ఇంత డబ్బు అంటే నీ స్టాల్ నుంచి డబ్బులు వచ్చినా సరే ఇంత పెద్ద రెస్టారెంట్‌ని కొనలేవు. అర్థమవుతుందా?" అని చెప్పేసి ఈ అత్తయ్య అంటుంటే, ఇంకా వాళ్ళ కజిన్ అంటుంది, "అవునమ్మా, ఇంకా నూనె కంపు దీని దగ్గర నుంచి పోవట్లేదు" అని అంటుంటే, ఇంకా హీరోయిన్ అయితే, "మీ దగ్గర ఇన్విటేషన్ కార్డ్ ఉందా?" అనంగానే ఇంకా సోజిన్ అంటాడు, "ఏంటి యానీకి పార్టీ కదా ఇది, ఇంకా మాకెందుకు ఇన్విటేషన్ కార్డు" అని అంటుంటుంటే, ఇంకా అక్కడికి ముగ్గురు బ్రదర్స్ అయితే వస్తారనమాట. ఇంకా యంగ్ మాస్టర్ అయితే అక్కడికొచ్చింగానే ఇంకా సోజిన్ అంటాడు, "మీ గురించి వెయిట్ చేస్తున్నాం" అనంగానే ఇంకా యంగ్ మాస్టర్ అయితే కింద కాలుతో అక్కడ కొట్టంగానే ఇంకా అక్కడైతే సోజిన్ అయితే పడిపోతాడనమాట. ఇంక ఇదంతా చూసి నవ్వొచ్చేస్తుంది మన హీరోయిన్‌కి. ఇంకా యంగ్ మాస్టర్ అంటాడు, "ఈరోజు మా సిస్టర్ పార్టీ. అర్థమైందా? నువ్వు ఇక్కడ ఏం గోల చేయకూడదు" అని చెప్పేసి ఇంకా హీరోయిన్ అయితే అక్కడి నుంచి అయితే వీళ్ళు ముగ్గురు అయితే వెళ్ళిపోతారు. ఇంక ఈ కజిన్ అంటుంది, "ఏంటి మీ అన్నయ్య నీ వైపు చూసి నేను పట్టించుకోకుండా వెళ్ళిపోతున్నారు" అనంగానే అప్పుడు యానీ అంటుంది, "ఏంటి? అలా కాదు. మా అన్నయ్య నన్ను చూసి నవ్వాడు కదా! నువ్వు చూడలేదు ఏంటి?" అని చెప్పేసి యానీ అంటుంది. ఇంకా సోజిన్ అయితే లేపుతారు. ఇంక ఇక్కడ పార్టీ అయితే స్టార్ట్ అవుతుంది. మన హీరోయిన్ అయితే సూపర్ అయితే రెడీ అవుతుంది. ఇంకా యంగ్ మాస్టర్ అంటాడు, "ఇక్కడ పబ్లిక్ చేయాలనుకోవట్లేదు. అండ్ అలాగే మా సిస్టర్ రిటర్న్ వచ్చేసింది అబ్రాడ్‌లో నుంచి" అని చెప్పేసి అంటూ ఉంటుంటే, ఇంక ఇక్కడ ఇద్దరు అయితే మాట్లాడుకుంటూ ఉంటారు. తినే యంగ్ మాస్టర్ తిన్నే అడాప్ట్ చేసుకున్నారంట. అండ్ అలాగే తినని గో ఫ్యామిలీలో ఉన్న తన చెల్లికి అంటే అడాప్టర్సన్ కదా! తనకి ఇచ్చి పెళ్లి చేస్తారంట. వాళ్ళిద్దరికి మ్యారీడ్ అంట అని చెప్పేసి అనుకుంటుంటుంటే, సోజిన్ అంటాడు, "అమ్మ అక్కడ చూసావు కదా! వాళ్ళిద్దరిని నేను కొంచెం మాట్లాడితే వాళ్ళు మన కంపెనీకి కన్ఫర్మ్‌గా కోఆపరేట్ చేస్తారనంగానే, 'హా! నాన్న ఎళ్ళు త్వరగా ఎళ్ళు' అని చెప్పేసి ఇంక వాళ్ళ మమ్మీ అంటుంది. "ఇదే మంచి టైం రా" అని చెప్పేసి, "ఇంగోండి చూసారు కదా ఈ కార్డ్‌లో ఇదే నా కంపెనీ" అని చెప్పేసి చెప్తూ ఉంటాడు. ఇంకా వీళ్ళ కజిన్ అయితే అలా చూస్తూ ఉంటుందన్నమాట. సోజిన్ అయితే, "మా కంపెనీ చాలా ట్రస్టబుల్ కంపెనీ" అని చెప్పేసి ఇస్తుంటే, "నేను మిమ్మల్ని ఎలా నమ్మాలంటే" నమ్మాలంటే గో గ్రూప్ డాక్టర్ తనే చూసారు కదా! తను నా వైఫ్. నేను కాబోయే ప్రెసిడెంట్‌ని" అని చెప్పేసి ఇంక సోజిన్ అనంగానే ఇంక వీళ్ళిద్దరు కూడా నమ్మి తనే అనుకుంటా గో గ్రూప్ వాళ్ళ డాటర్ అని చెప్పేసి వీళ్ళిద్దరూ అనుకుని ఇంకా ఆ కార్డ్‌ని అయితే తీసుకుంటారు. కార్డ్‌ని తీసుకొని, "ఓకే, మీ కంపెనీకి మేము ఎలాగైనా హెల్ప్ చేస్తామని" చెప్పేసి ఇంక వీళ్ళిద్దరూ అయితే అంటూ ఉంటారు. వీళ్ళు కూడా థ్యాంక్స్ చెప్తారనమాట. ఇంకా ఈ 3 బ్రదర్స్ ఏమో, "నువ్వు ఇక్కడ ఇలా ఎంజాయ్ చేస్తూ ఉండు" అని చెప్పేసి ఇంక వీళ్ళు ముగ్గురు అయితే అక్కడి నుంచి అయితే వెళ్తారనమాట. వెళ్ళిన తర్వాత ఇంకా అక్కడికైతే యానీ వస్తుంది. యానీ వచ్చి అయితే డ్రింక్ అయితే మన హీరోయిన్ మీద పోస్తుంది. పోసి, "ఏంటి నువ్వు ఇంత అందంగా ఉన్నావని పొగరుగా ఉందా? మన్నేళ్ళని నువ్వు పడేసినంత మాత్రాన నన్ను పడేయగలవు అనుకుంటున్నావా?" అని చెప్పేసి యానీ అయితే చాలా కోపంగా మాట్లాడుతుంటుంది. ఇంక హీరోయిన్ అంటుంది, "అదంతా పక్కన పెడితే ఈ డ్రెస్ ఎంతో తెలుసా? ఈ డ్రెస్ రేట్ ఎంతో తెలుసా?" అనగానే, అంత 5,000 కదా! 5,000 నీ మొహం మీద కొడతా. నీకు 5,000 యూన్స్ తీసుకో" అని చెప్పేసి ఇంకా ఇంకా యానీ అయితే అంటుంది, "నీకు తెలుసా 5,000 కాదు ఇది, 5 మిలియన్స్ ఇది. 5 మిలియన్ కోర్స్ నువ్వు ఇవ్వగలవా?" అనగానే, "ఏంటి నువ్వు ఇంత ఓవర్‌గా చేస్తున్నావు? ఏంటి ఈ డ్రెస్ ఏంటి? ఇగో చూడు, నేను ఇంకా పోస్తాను, అంత అవసరమా?" అని చెప్పేసి అనగానే ఇంక హీరోయిన్ అయితే చెయ్యెత్తుతుంటే అక్కడికి సోజిన్ అయితే చేతిని తీసి, "ఏంటి నీకు ఎంత ధైర్యం ఉంటే దీని మీద చెయ్యెత్తుతావు అనుకుంటున్నావు? అండ్ అలాగే నీకేమైనా పిచ్చా?" అని చెప్పేసి ఇంకా హీరోయిన్ అయితే అంటూ ఉంటే ఇంకా హీరోయిన్ ఏమో చెయ్యెత్తుతుంది ఇంక సోజిన్ మీద. అక్కడికి వాళ్ళ అత్తయ్య వస్తుంది. వచ్చి ఏమంటుందంటే, "నీకు ఎంత ధైర్యం ఉంటే ఇద్దరి మీద చేతులు ఎత్తుతున్నావు? అండ్ అలాగే నీ డ్రెస్సా? నీ డ్రెస్సు అంతేముండదు. అండ్ అలాగే వేస్ట్ డ్రెస్ అది" అని చెప్పేసి అంటుంటే ఇంకా
యానీ కూడా ఇంకోసారి వైన్ పోస్తుంది. పోసి చూసావా నీ $5,000,000 ఇప్పుడే పోయినాయి. అయ్యయ్యో! వేస్ట్ అయిపోయిందే అని చెప్పేసి అంటుంటే ఇంకా అక్కడికి 3 బ్రదర్స్ అయితే వస్తారు. ఇంకా యానీ అయితే చాలా షాక్ అయిపోతుంది. ఇంక సోచిన్ అంటాడు, చూసారా తను అసలు మీ చెల్లిని ఎలా చేస్తుందో హీరోయిన్ అనంగానే సెక్యూరిటీ వచ్చి ఇప్పుడు వీళ్ళందరినీ బయటికి గెంటేయండి అని చెప్పి యంగ్ మాస్టర్ అంటే లేదు లేదు తనే మమ్మల్ని ఇబ్బంది పెడుతుంది అనగానే ఇంకా సోచిన్ అంటాడు లేదు మీ చెల్లి యానీని హీరోయిన్ ఇబ్బంది పెడుతుంది అనగానే అవును వీళ్ళ ముగ్గురిని ఫస్ట్ బయట తీసుకెళ్ళిపోండి యానీని ఇక్కడ ఉంచనివ్వండి అని చెప్పేసి అనగానే ఇంకా వీళ్ళు క్యాట్ తీసుకుంటారు కదా ఈ క్యాట్ని అయితే పక్కన పడేస్తారనమాట. ఇంకా యానీ అయితే అలా చూస్తూ ఉంటుంది. ఇంకా ఆ ముగ్గురు బ్రదర్స్లో 2 బ్రదర్స్ ఉంటారు కదా, థర్డ్ బ్రదర్ అయితే యానీ దగ్గరికి అయితే వస్తాడు. వచ్చి యానీ పద చెల్లి అని చెప్పేసి ఇంకా యానీని అయితే వాటర్లో అయితే ఊపిరాడనివ్వకుండా చేస్తూ ఉంటాడు. అసలు నీకు అంత ధైర్యం ఉంటే ఇలా చేస్తావు అనగానే యంగ్ మాస్టర్ సారీ అని చెప్పేసి యానీ అంటుంటే అప్పుడు యంగ్ మాస్టర్ అంటాడు అసలు తన డ్రెస్ 5 మిలియన్స్ నువ్వు ఎలా పోగొడతావు అనుకున్నావు అనగానే లేదు యంగ్ మాస్టర్ వాళ్ళ హస్బెండ్ని డైవర్స్ తీసుకొని మేము ముగ్గురు వలలో వేసుకుంది తన గురించి మీకు తెలియదు అనగానే నువ్వు మా చెల్లిలా నటించినంత మాత్రం మా చెల్లి అయిపోతావు అందరినీ పిచ్చాన్ చేయొచ్చేమో కానీ నన్ను కాదనగానే ఇంకా హీరోయిన్ అంటుంది ఏంటి నువ్వు చెల్లిలా నటిస్తున్నావా నిజమైన చెల్లు కాదా అనగానే హీరోయిన్ ఇంకా యానీ అంటుంది నువ్వు నోరు మూస్తావా నువ్వు నీ బుద్ధి మంచిది కాదు అండ్ అలాగే నీలాంటి అమ్మాయి వీళ్ళకి సెట్ కాదు అని చెప్పేసి నోటుకు వచ్చిన అవుతుంది. ఇంకా యంగ్ మాస్టర్ అంటాడు ఏం చేయమంటావు అంటే తన సారీ చెప్పాలి నాకు తన సారీ అయినా చెప్పాలి లేదంటే ఈ డబ్బులైనా కట్టాలి ఈ డ్రెస్కి సంబంధించినగానే నేనైతే సారీ చెప్పినానగానే సరే అయితే ఈ 5 మిలియన్ యూనిట్స్ ఇచ్చాయి అని చెప్పేసి అనగానే ఇంకా యానీ అనుకుంటుంది నేను ఇది చెల్లిని కాదని బయట తెలియకూడదు అండ్ అలాగే ఒకవేళ తెలిస్తే నేను సోచిని పెళ్లి చేసుకోకపోతే నేను రిచ్ అవ్వలేను కదా సరే సారీ చెప్తామని చెప్పేసి ఇంకా యానీ అయితే సారీ చెప్తుంది. ఏంటి నాకు వినిపించట్లేదని హీరోయిన్ అంటుంది. ఇంకా యానీ అంటుంది సారీ చెప్తున్నావు కదా సారీ అని చెప్పేసి ఇంకా యానీ అంటుంది. ఇంకా ఇక్కడైతే వాళ్ళ థర్డ్ బ్రదర్ వచ్చేమంటాడంటే ఇంకా చూడు ఇది లాయర్ అన్నమాట కార్డ్ తీసుకో అని చెప్పేసి ఇంక ఇస్తూ కింద పడేస్తాడు. ఇంకేమంటాడంటే నువ్వు మా ఊళ్ళకి కింద చేసిన తర్వాత కూడా నీకు హెల్ప్ చేస్తాను అనుకుంటున్నావా అని చెప్పేసి ఇంకా అక్కడి నుంచి అయితే థర్డ్ బ్రదర్ అయితే వెళ్ళిపోతాడు అనమాట. ఇంకా యానీకి అయితే చాలా కోపం వచ్చేస్తుంది. దీని మాత్రం అసలు వదిలిపెట్టి అని చెప్పేసి కింద కూర్చుని ఉంటుంది అనమాట. ఇంకా కింద వెయిట్ చేస్తుంటే మన యానీ చూసి యానీ అయితే హెయిర్ అయితే సరి చేసుకుంటుంది. ఏం తెలియనట్టు వాళ్ళ దగ్గరికి వెళ్తుంది. ఏంటి మీ అన్నయ్య వాళ్ళు అలా పంపించేశారు అనగానే అదంతా ఆ విలేజ్ కోడ్ వల్లే అసలు దాని క్యారెక్టర్ ఇలాంటిదే అని నేను అనుకోలేదని చెప్పేసి ఇంకా యానీ అయితే అంటుందన్నమాట. ఇంకా సోచిన్ వాళ్ళ కజిన్ ఏమంటుందంటే సరే కానీ అది మంచిదో కాదో అసలు మనం దాని బరువు పోగొట్టేద్దామని చెప్పేసి ఒక ఐడియా అని చెప్పి వాళ్ళ కజిన్ అయితే ఒక ఐడియా అయితే వేస్తుందనమాట. ఇంక ఇక్కడ మన హీరోయిన్ చూపిస్తారు. ఇంకా హీరోయిన్కేమో ఒక సర్వర్ లాగా వాళ్ళ చెల్లి వెళ్ళి తన దాంట్లో మత్తు మంది అయితే కలిపేస్తుందనమాట. ఇంక హీరోయిన్కి అలా అనిపించి ఇంకా హీరోయిన్ అయితే ఆల్రెడీ వాయిస్ మెసేజ్ అయితే మన హీరోకి అయితే సెండ్ చేస్తుంది. ఇంకా హీరోయిన్ అయితే ఇంకా అలా మత్తులోని అలా వెళ్తుంటుంది. ఇంకా యానీ అయితే చూసావా దీని నిజస్వరూపం ఈరోజే బయట పెట్టేద్దాం అని చెప్పేసి యానీ అయితే అంటుందన్నమాట. ఇంకా మన హీరోయిన్ అయితే అలా తాగేస్తూ మత్తుగా వెళ్తుంటే ఒక అబ్బాయి అయితే వస్తాడు. వచ్చి ఏ ప్రిటీ గర్ల్ నువ్వు నాతో ఉండు నువ్వు చాలా అందంగా ఉన్నావు అని చెప్పేసి మిస్బిహేవ్ చేస్తూ ఉంటాడనమాట. ఇంకా అక్కడికైతే మన యంగ్ మాస్టర్ అయితే వస్తాడు. యంగ్ మాస్టర్ వచ్చి ఇంకా తను తోసి హీరోయిన్ అయితే హక్ చేసుకుంటాడు. ఇంకా తనని అయితే గట్టిగా కొడతాడు యంగ్ మాస్టర్. ఇంకా తనైతే అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. నేను ఎవరో తెలుసా నీకు అనగానే సారీ యంగ్ మాస్టర్ అని చెప్పేసి ఇంకా ఆ అబ్బాయి అయితే అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతాడు. అయితే హీరోయిన్ని ఎత్తుకొని రూమ్లోకి తీసుకువెళ్తాడు. రూమ్లోకి తీసుకువెళ్ళి ఇంకా పడుకోబెడుతుంటే ఇంకా హీరోయిన్ ఏమో హీరోయిన్ గట్టిగా లాగేసి కిస్ చేద్దాం అని చెప్పి దగ్గరికి వస్తుంది. నేను నీ బ్రదర్ని కదా అని చెప్పేసానంటే అప్పుడు హీరోయిన్ అంటుంది నువ్వు నా సొంత బ్రదర్ కాదు కదా అని చెప్పేసి ఇంకా హీరోయిన్ అయితే కిస్ చేద్దానికి వెళ్తుంటే లేదు అని చెప్పేసి ఉంటుంటే ఇంకా హీరోయిన్ అంటుంది నీకు నాకు పెళ్ళి అని చెప్పేసి అన్నారు కదా అండ్ అలాగే నేను వేరే అబ్బాయితో వెళ్ళిపోయాను అది నాదే తప్పు కానీ నాకు ఒక్క ఛాన్స్ ఇవ్వచ్చు కదా అనగానే ఇంకా హీరో అంటాడు నా ఆన్సర్ ఏంటో నీకు బాగా తెలుసు కదా అని చెప్పేసి అంటాడు. ఇంకా మార్నింగ్ అయితే వీళ్ళైతే వీడియోస్ అయితే తీస్తూ ఉంటారు. ఇంకా అంటారు యంగ్ మాస్టర్ గుడ్ మార్నింగ్ అని
అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతారు. అసలు రాత్రి ఏం జరిగిందంటే మన హీరోయిన్ అయితే నీళ్ళల్లో పడుకోబెట్టేస్తాడనమాట మన హీరో. ఇంక హీరోయిన్‌కైతే స్నానం చేపిస్తాడు. మొత్తం నీళ్ళైతే దాని మీద బాగా కొడతాడు. అండ్ అలాగే ఇంకా ఇక్కడ వీళ్ళిద్దరూ అయితే పారిపోదామని చూస్తే సెక్యూరిటీ వచ్చి వీళ్ళిద్దరిని అయితే పట్టేసుకుంటారనమాట. ఇంక పట్టేసి వీళ్ళిద్దరిని బయటికి గెంటేస్తారు. ఇంక హీరోయిన్ అయితే ఏంటి నా క్లాత్స్ మారున్నాయి, అసలు రాత్రి ఏం జరిగిందంటే నువ్వు తాగేసి ఉన్నావు. ఇంకా సర్వర్స్ని పిలిచి నీ క్లాత్స్ని అయితే చేంజ్ చేయించానని చెప్పేసి అనగానే ఇంకా హీరోయిన్ అయితే ఓ అవునా అదే జరిగిందని చెప్పేసి అంటుంది. ఇంక ఇద్దరు బ్రదర్స్ వచ్చి హీరోయిన్ ఏం కాలేదు కదా అని చెప్పేసి చూస్తూ ఉంటారు. అయినా సరే యంగ్ మాస్టర్ ఉండగా నీకేం జరుగుద్దిలే, ఏం జరగదులే అని చెప్పేసి ఇంకా ఇద్దరు అంటూ ఉంటారు. ఇదంతా ఎవరు చేశారనంటే ఇదంతా యానీ వాళ్ళు చేశారు అని చెప్పేసి ఇంకా హీరో అయితే అంటాడనమాట. అయితే ఒక ప్లాన్ వేద్దామని చెప్పేసి ఇంకా వీళ్ళు ముగ్గురు అయితే మాట్లాడుకుంటూ ఉంటారు. బట్ హీరోయిన్ వినకూడదని చెప్పేసి హీరోయిన్ చెవులైతే మన హీరో అయితే మూసేస్తాడనమాట. మళ్ళీ చెవులు మూసి వీళ్ళు ఏం చెప్తుంటే అన్నీ మీరు ఏం చెప్పుకుంటున్నారంటే మళ్ళీ మూసేస్తాడనమాట. ఇంకా అదంతా తీసిన తర్వాత ఇంకా ఈ బ్రదర్ ఏమంటాడంటే నీకు ఏ ప్రాబ్లం వచ్చినా సరే ఫ్యూచర్లో మేము ముగ్గురం ఉన్నాము అర్థమైందా, అండ్ అలాగే నువ్వేం చేయమన్నా సరే చేస్తాము. నేను అండ్ అలాగే మీ సెకండ్ బ్రదర్ కాక మన యంగ్ మాస్టర్ ఉంటే నీతో చాలా బాగా చూసుకుంటాడు, నిన్ను మాకన్నా బాగా చూసుకుంటాడు అని చెప్పేసి వీళ్ళిద్దరూ అయితే అంటూ ఉంటారు. ఇక హీరో అయితే కొంచెం షైగా ఫీల్ అవుతాడనమాట. అదే టైంలో కొంచెం నర్వస్గా కూడా. ఇంకా హీరోయిన్ అయితే మీరున్నంత కాలం నాకైతే ఏ ప్రాబ్లం రాదు అన్నయ్య, మీ ముగ్గురు నాతో ఎప్పుడు ఎలాగ ఉండాలని చెప్పేసి హ్యాపీగా అనుకున్నానని చెప్పి మన హీరోయిన్ అంటూ ఉంటుంది. ఇంకా ఇక్కడ సోచిన్ అండ్ అలాగే యానా వీళ్ళిద్దరూ ఇలా నడుచుకుంటూ వెళ్తుంటే ఇంకా వీళ్ళ ముగ్గురిని అయితే ఎవరో కిడ్నాప్ చేస్తారు. ఇంకా మార్నింగ్ అయితే చూపిస్తారు. ఈ హీరోయిన్ ఏమో మన హీరో దగ్గరికి వెళ్తుంటే యంగ్ మాస్టర్ దగ్గరికి వెళ్ళి క్లోజ్గా ఉంటుంది. సెకండ్ బ్రదర్ థర్డ్ బ్రదర్ కనిపించట్లేదు, నువ్వే ఉన్నావు అనగానే నైట్ జరిగిందే గుర్తొస్తుంది అనమాట. ఇంక హీరో అంటాడు నేను నీకు బయలాజికల్ బ్రదర్ని కాదు, అండ్ ఇంకా మీ డాడీ మా డాడీ ఫ్రెండ్స్ అని చెప్పి చెప్తుంటే ఓకే నాకు పని ఉందని చెప్పి ఇంక హీరోయిన్ అయితే పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయి అదే టైంలో కొంచెం నర్వస్గా ఫీల్ అవుతుంది. బట్ అదే టైంలో కొంచెం హ్యాపీగా కూడా ఫీల్ అవుతుంది అనమాట. ఇంకా ఇక్కడికి వచ్చేసి ముగ్గురు ఒక బెడ్ మీద అయితే పడుకుని ఉంటాడు. ఇంకా ఆయన అయితే లెగుస్తుంది, గట్టిగా అరుస్తుంది. ఇంకా కజిన్ కూడా లేచి అరుస్తుంది. ఇంకా వీళ్ళిద్దరూ అయితే వాళ్ళ సిబ్లింగ్ మీద అంటే మన సోచిన్ మీద అరుస్తూ ఉంటాడు. యానా అంటుంది అసలు నీకు ఎంత ధైర్యం ఉంటే నువ్వు ఇక్కడ పడుకుంటావు, ఏం నువ్వు కజిన్ అయినా తను అనగానే నీకు అంత ధైర్యం ఉంటే మా అన్నయ్య పక్కన పడుకుంటావే, అండ్ అలాగే నాకేం తెలుసు నేను ఇక్కడ పడుకున్నాను అనగానే యానా అంటుంది అసలు నీకు ఎంత ధైర్యం ఉంటే మీ అన్నయ్య దగ్గర తింటుందే కాక తన పక్కన పడుకుంటావు అనగానే నేను తింటానే ఏదైనా తింటా నీకు ఎందుకని చెప్పేసి ఇంకా అలా కొట్టుకుంటూ ఉంటారు. ఇంకా సోజిని ఆపి మీకు గుర్తులేదా మన ముగ్గురిని ఎవరో కిడ్నాప్ చేసి ఇక్కడ పడుకోబెట్టారు, అసలు గుర్తుందా లేదా అనగానే ఇంకా ఆ సిబ్లింగ్ కూడా ఏమంటుందంటే అవును కదా వద్దున ఇక్కడ మనల్ని వాళ్ళే పడుకోబెట్టుంటారు అనగానే ఇంకా ఇదంతా హీరోయిన్ ప్లానే అనుకుంటా అని చెప్పేసి యానా అంటుంది. అండ్ అలాగే సిబ్లింగ్ అంటుంది ఈరోజు మీ అన్నయ్య ఐడోల్ కాన్సెప్ట్ ఫ్యాన్ మీటింగ్ ఉంది, నువ్వే అలాగైనా టికెట్స్ తీయాలి వదినా అని చెప్పేసి అనగానే ఏంటిది పెద్ద వీళ్ళన్నీ పక్కన పడుకుంది కాక ఓవర్ మాట్లాడుతుంది అని చెప్పేసి ఉంటుంది. ఇంకా సోజిన్ కూడా అంటాడనమాట అసలు ఇలా చేస్తుంది హీరోయిన్ అని అనుకోలేదు అనగానే ఇంకా అవును వదినా నేను టికెట్స్ గురించి చెప్తున్నా కదా, మీ అన్నయ్యదే కదా కాన్సెప్ట్, నువ్వు ఎలాగైనా టికెట్స్ తీసుకోవాలి అని చెప్పేసి ఇంకా వీళ్ళ సిబ్లింగ్ అయితే అంటుందన్నమాట. ఇంకా తిన కూడా అది ప్రైవేట్గా ఫ్యాన్ మీటింగ్ కదా నాకెలా వస్తాయని చెప్పేసి ఇంకా మనసులో అనుకున్నది మన యానా. ఇంకా ఏదైనా నాకు మాత్రం ఆ టికెట్స్ కావాలని చెప్పేసి మన సిబ్లింగ్ అయితే అంటుంది. సరే అని చెప్పేసి ఇంకా యానా అంటుంది. ఇంకా సోజిన్ అంటారు సరే కానీ నేను పడుకున్నాను అనగానే ఇంకా ఆయన కూడా పడుకుంటున్నానని చెప్పి పడుకుంటే ఇంకా సిబ్లింగ్ కూడా పడుకుంటే వీళ్ళిద్దరు ఇలా చూడంగానే సరే నేను వెళ్తున్నానని చెప్పేసి ఇంకా తనైతే వెళ్ళిపోతుంది. ఈ వీడియో మొత్తం ఇక్కడ బ్రదర్స్ అయితే చూస్తూ ఉంటారు. ఇంకా బ్రదర్స్ అయితే చెప్తారనమాట చూసారా వీళ్ళు ముగ్గురు ఏం చేస్తున్నారు అని చెప్పేసి. ఇంకా హీరోయిన్ అంటుంది ఎలాగో ఈరోజు మా బ్రదర్దే కదా అని చెప్పేసి అంటుంది. ఇంకా అక్కడికి మెయిడ్ రాగానే ఇంకా యంగ్ మాస్టర్ అంటారు నువ్వు ఇక్కడ పని చేయకు, అండ్ అలాగే నీ కూతురు మరీ చేస్తున్నాను కానీ అవును నా కూతురు చాలా అంటే చాలా చేస్తుంది, అండ్ అలాగే తనకి రిచ్గా బతకాలని ఆశ, అండ్ అలాగే తనని నేను చిన్నప్పటి నుంచి బాగా చూసుకోలేదు,
తన ఇలా చేస్తుందంటే రియల్‌గా తనని కొంచెం క్షమించండి యంగ్ మాస్టర్ ప్లీజ్ అని చెప్పేసి ఇంకా అలా అనంగానే ఇంకా హీరోయిన్ కూడా అంటుంది, అవును మెయిడ్ నన్ను చిన్నప్పటి నుంచి పెంచింది కాబట్టి తన పనిలో నుంచి తీయొచ్చని చెప్పి హీరోయిన్ అంటుండే, అప్పుడు యంగ్ మాస్టర్ అంటాడు, అయినా మీ యానా చాలా అంటే చాలా చేస్తుంది. తను మా చెల్లెల్లాగా నటిస్తుంది. అసలు నేను పోలీస్ కంప్లెయింట్ ఇవ్వలేను అనుకుంటున్నారా ఏంటి? ఒక్కసారి ఇస్తే తన లైఫే అయిపోతుంది అండ్ అలాగే మీరు లెగండి అని చెప్పేసి నుంచోబెడతాడనమాట. ఇంకా వాళ్ళందరూ వెళ్ళిపోయిన తర్వాత యానా అయితే వస్తుంది. అమ్మ ఈరోజు కాన్సర్ట్‌కి టికెట్స్ కావాలి. ఎలాగైనా నువ్వు తీసుకో అనంగానే అప్పుడు ఈ మెయిడ్ అంటుంది, నేను ఇక్కడ జస్ట్ సర్వెంట్‌నే అర్థమవుతుందా అని చెప్పేసి అనంగానే, సర్వెంట్ అయితే ఏంటి? ఎన్ని రోజుల నుంచి నువ్వు ఇక్కడ పని చేయట్లేదు? అసలు వాళ్ళ దగ్గర తీసుకోలేవా ఏంటి? అయినా సరే నీ ఇలాంటి చెడ్డ అమ్మ ఉన్నందుకు నా కర్మ అని చెప్పేసి అనగానే అప్పుడు వాళ్ళ మదర్ అంటుంది, అమ్మ సోజీర్ మంచోడు కాదంటే ఏంటి మంచోడు కాదు? నువ్వేమన్నా మీ ఆయన్ని సరిగ్గా చూసుకొని చేసుకున్నావా ఏంటి? సోజీర్ మంచోడు నాకు తెలుసు అని చెప్పేసి ఇంకా అని నీలాంటి అమ్మ ఎవరికి ఉండకూడదు అని చెప్పేసి ఇంకా వాళ్ళ మమ్మీనైతే తోసేస్తుందనమాట. ఇంకా అలా అలా తోసేయంగానే వాళ్ళ మమ్మీకి అయితే బ్లడ్ వస్తుంది. పాపం అసలు అమ్మ నేను అలా తోసేస్తారో తెలియదు కానీ ఈ అయినాకైతే చాలా అంటే చాలా పొగరు పట్టేసింది. ఇంకా హీరోయిన్ అక్కడికి వచ్చి అసలు మీ సొంత అమ్మేనా తన అసలు అలా తోస్తావేంటి అని చెప్పేసి ఇంకా హీరోయిన్ అయితే ఆయనను తోసి ఇంకా అమ్మాయి దగ్గరికి వెళ్తుంది. అసలు తినని అమ్మ అనుకుంటున్నావా ఏమనుకుంటున్నావు అనగానే, ఏంటి తన నాకు అమ్మ కాదు నేను తన కూతుర్ని కాదు, నేను ఈ బ్లూ గ్రూప్కి డాక్టర్ని అర్థమవుతుందని చెప్పేసి అంటుంది. పదండి అమ్మ నేను హాస్పిటల్కి తీసుకెళ్తానని చెప్పి ఇంకా హీరోయిన్ అయితే తీసుకెళ్తుంది. ఇంకా అక్కడ టికెట్స్ అయితే ఉంటాయి అన్నమాట. ఆ టికెట్స్ని తీసుకుంటుంది ఆయన తీసుకొని ఇంకా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇంకా హీరోయిన్ అయితే అక్కడ ఎంట్రీ అవుతుందన్నమాట. హీరోయిన్ అయితే ఏంటి హీరోయిన్ ఇక్కడికి కూడా వచ్చిందని చెప్పేసి యానా అనుకుంటుంది. ఇంక ఇక్కడ సెకండ్ బ్రదర్ అయితే బాగా పర్ఫార్మెన్స్ అయితే బాగా ఇస్తూ ఉంటాడు. ఇంక హీరోయిన్ అయితే యానా ఎతుకుతూ ఉంటుంది. ఇంకా సోచిన్ అంటాడు, ఏంటి దేని గురించి ఎతుకుతున్నా అంటే ఏం లేదని చెప్పేసి అంటుంది. అండ్ అలాగే ఇక్కడ సెకండ్ బ్రదర్ అంటారు, నేను ఇక్కడ ఒక్కొక్కరికి మాస్క్ ఇస్తాను, ఆ మాస్క్ పెట్టుకోండి, మాస్క్ పెట్టుకున్న తర్వాత నేను కొంతమందిని సెలెక్ట్ చేస్తాను, ఒక అమ్మాయిని సెలెక్ట్ చేస్తాను, తను వచ్చి నాతో డ్యాన్స్ వేయాలి, ఎవరు ఆ లక్కీ ఉమెన్ అనుకుంటున్నారు అని చెప్పేసి అనగానే నేను అని అందరూ ఎగురుతూ ఉంటారు. ఇంకా మన రోడ్ బ్రదర్ అయితే మన హీరోయిన్ దగ్గరికి వెళ్ళి హీరోయిన్ అయితే సెలెక్ట్ చేస్తాడనమాట. ఇంకా అక్కడ డ్యాన్స్ వేస్తూ ఉంటారు ఇద్దరు. అబ్బా వాళ్ళిద్దరు ఎంత బాగున్నారు కదా అని చెప్పేసి వీళ్ళందరూ అయితే అనుకుంటూ ఉంటారు. అండ్ అలాగే సిబ్లింగ్ అయితే చాలా కోపం వచ్చేస్తూ ఉంటుంది వాళ్ళ మీద. ఆ షో మొత్తం అయిపోయిన తర్వాత ఇంకా సోచిన వాళ్ళ సిబ్లింగ్ ఏమంటుందంటే, ఇక్కడే ఎక్కడో మా ఐడోల్ అయితే రూమ్ ఉంది అక్కడికి వెళ్దామని చెప్పేసి అంటుంది. ఇంక ఇక్కడ మన హీరోయిన్ అయితే క్లోజ్గా వాళ్ళ బ్రదర్కి అయితే కేర్ చేస్తూ ఉంటుందన్నమాట. ఇంకా వీళ్ళిద్దరూ అయితే ఇలా మాట్లాడుకుంటూ ఉంటారు. అండ్ అలాగే మా బ్రదర్ ఎంత కష్టపడ్డారో ఈ రోజు అని చెప్పేసి అలా చేస్తూ ఉంటే అక్కడికి సిబ్లింగ్ అయితే వస్తుంది. వచ్చి నువ్వేంటి ఇక్కడ తిన్న కూడా వల్ల వేసేసుకున్నావు అని చెప్పేసి అలా ర్యాష్గా వస్తుంటే ఇంకా ఏమంటుందంటే, అసలు ఐడోల్ మీరు అసలు మిమ్మల్ని చూసి ఎన్ని రోజులు అవుతుంది, అసలు మీరంటే నాకు చాలా ఇష్టం అది ఇది అని చెప్పేసి సిబ్లింగ్ అయితే అలా అంటూ ఉంటుంది. ఇంక ఇదంతా అయితే మన హీరోయిన్ చూసి నవ్వుకుంటూ ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు ఇక్కడి నుంచి బయటకు వెళ్తావా లేదా, అసలు నా పర్మిషన్ లేకుండా ఇక్కడికి ఎందుకు వచ్చావు అని చెప్పేసి అనగానే మన హీరోయిన్ కూడా లాగుతుంది. దీని ఎవరో తెలుసు, అసలు మా అన్నయ్యకి డైవర్స్ ఇచ్చిన తర్వాత మీ ముగ్గురితో ఉంటుంది, అసలు దీనికి అసలు క్యారెక్టరే లేదని చెప్పేసి అంటుంది. అండ్ అలాగే మీ సిస్టర్ కూడా బయట ఉంది చూడండి అని చెప్పేసి ఇంక వాళ్ళ సిస్టర్ రాగానే, సిస్టర్ చెప్పు ఏంటని అనగానే, అన్నయ్య తన మంచిది కాదు అన్నయ్య అని చెప్పేసి ఇంక వీళ్ళు ముగ్గురు చెప్తుంటే వీళ్ళిద్దరూ అయితే అలా వింటూ ఉంటారన్నమాట. క్యూట్గా ఉన్నారు కదా ఇద్దరు. అయినా సారీ అన్న చెల్లెలు కదా మర్చిపోయా. ఇంకా అక్కడే ఉంటే మన యానా గురించి తెలిసిపోద్దని చెప్పేసి ఇంకా యానా ఆలోచించుకొని మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోదాము అని చెప్పేసి ఇంక వీళ్ళిద్దరిని అయితే లాక్కొని వెళ్ళిపోతుంది. ఇంకా తీసుకువెళ్ళిపోయిన తర్వాత ఇంకా వీళ్ళ సిబ్లింగ్ అయితే మొత్తం వీళ్ళిద్దరిని రికార్డింగ్ చేస్తుంది. నీకు ఎంత ధైర్యం ఉంటే నా ఐడోల్తో ఉంటావే, నీ పని చెప్తానని చెప్పేసి అంటుంది. ఇంకా ఇక్కడ వీళ్ళు ముగ్గురు అయితే మాట్లాడుతూ ఉంటారు. ఇంకా వీళ్ళ సిబ్లింగ్ అంటుంది, అసలు నువ్వు రియల్ చెల్లివేనా, అసలు వాళ్ళకి నువ్వు లో గ్రూప్ డాక్టర్వేనా నువ్వు అని చెప్పేసి వాళ్ళ సిబ్లింగ్ అంటుంటే, నీకు ఎందుకు ఆ డౌట్ వచ్చింది, నా ఐడెంటిఫైని బయట పెట్టకూడదని చెప్పి వాళ్ళు అలా యాక్ట్ చేస్తున్నారు అని చెప్పేసి అంటుందన్నమాట. ఇంకా అక్కడికి హీరోయిన్ వస్తుంది. హీరోయిన్ వచ్చి, అసలు నీకు ఎంత ధైర్యం ఉంటే టికెట్స్ నీకు
కాకపోయినా సరే నా ఫ్రెండ్స్ టికెట్స్ నువ్వు తీసేసుకుంటావు అని చెప్పేసి హీరోయిన్ అనగానే, ఏంటి నీ టికెట్సా అవి నా టికెట్స్ అని చెప్పేసి హీరోయిన్ అంటుంది. అప్పుడు యానా అంటుంది, ఇంకా అబద్ధాలు ఆపు అని చెప్పేసి ఇంకా సోచిన్ అంటాడు, అసలు నీకు సిగ్గులేదా ఇంతమంది అబ్బాయిలని వల్ల పడేసుకుంటున్నావు అనగానే ఇంకా యానా అయితే కొంచెం హీరోయిన్ మీద అయితే సీరియస్గా మాట్లాడుతుంటుంది. నువ్వు పక్కకు రావే నీతో మాట్లాడతానని చెప్పేసి తీసుకెళ్తుంది. ఇంకా హీరోయిన్ అంటుంది, అసలు నీకు సిగ్గు లేదు, నువ్వు ఒక మెయిడ్ డాక్టర్ అయ్యింది నేను లో గ్రూప్ డాక్టర్ అని చెప్తున్నాను అనగానే, ఏంటి ఇంకా నువ్వు నోరు మూస్తావా, అసలు నీకు సిగ్గు లేదా, నువ్వు ఒక విలేజ్ అమ్మాయి అయ్యి ఉండి ఇంతమంది అబ్బాయిని మాయల్లో పడేసుకుంటూ నువ్వు నా గురించి మాట్లాడుతున్నావు, నీకు సిగ్గు లేదా అని చెప్పేసి ఇంకా యానా అంటుంది. అవును, ఎవరికి సిగ్గుందో లేదో బాగా తెలుస్తుందిలే, మీ అమ్మని అలా తోసి హాస్పిటల్కి కూడా వెళ్ళకుండా ఇంతలా ఉన్నావంటే అసలు నువ్వు మనిషివేనా అని చెప్పేసి ఇంకా హీరోయిన్ అయితే అంటుందన్నమాట. ఇంకా హీరోయిన్ మీద కోపం వచ్చి యానా అయితే గట్టిగా పేక పిసికేస్తుంది. నీ బతికెంతే, నువ్వెంతే, నన్ను నా గురించి ఎతుకుతున్నావు, నువ్వు నా గురించి ఎందుకు మాట్లాడుతున్నావు అని చెప్పేసి అంటుండే. ఇంకా అక్కడికైతే సెకండ్ బ్రదర్ వచ్చి ఇంకా గట్టిగా పట్టుకుంటాడనమాట. అలా కొట్టబోతుంటే ఇంకా హీరోయిన్ ఆపంగానే, హీరోయిన్ ఆపుతుంది కాబట్టి నిన్ను ప్రాణాలతో వదిలేస్తున్నాను, ఇంకా ఇన్ని రోజులే నేను నాటకాలని చెప్పేసి ఇంకా సెకండ్ బ్రదర్ అయితే చాలా సీరియస్ అయిపోగానే ఇంకా హీరోయిన్ అయితే వదిలే అని చెప్పేసి అంటుంది. సరే హీరోయిన్ చెప్తుంది కాబట్టి వదిలేస్తున్నా, ఇంకోసారి కానీ తన దగ్గరకు వస్తే నిన్ను నరికేస్తా అని చెప్పేసి ఇంకా సెకండ్ బ్రదర్ అయితే అంటాడనమాట. ఇంకా యానా అనుకుంటుంది, నీ గురించి ఎల్లగానే నీ మీద రివెంజ్ తీసుకుంటానే, చూస్తూ ఉండని చెప్పేసి యానా అంటుంది. ఇంకా మన సెకండ్ బ్రదరు అండ్ అలాగే హీరోయిన్ వీళ్ళిద్దరు క్లోజ్గా ఉంటారు కదా, ఆ ఫొటోస్ని అయితే ఫ్యాన్స్కి అయితే మన సిబ్లింగ్ అయితే చూపిస్తుంది. చూసారా ఎంత క్లోజ్గా ఉన్నారో, అసలు వీళ్ళిద్దరూ అసలు మన ఐడోల్ని తనకు కావాలని చెప్పి సజెస్ట్ చేస్తుంది. మనం వెళ్ళి ఎలాగైనా తన్ని కొట్టాలి, మనం మన ఐడోల్ని ప్రొటెక్ట్ చేయాలి, ఇది కానీ ఇంటర్నెట్లోకి వెళ్తే మన ఐడోల్ పరివైపోతుంది కాబట్టి మనమే ఎలాగైనా ప్రొటెక్ట్ చేయాలని చెప్పేసి ఇంక ఈ ఫ్యాన్ గర్ల్స్ అందరినీ పట్టుకుని రూమ్లోకి అయితే తీసుకెళ్తుంది. ఇంకోండి తన అని చెప్పేసి ఇంకా హీరోయిన్ కొడుతుంటుంటే ఇంకా సెకండ్ బ్రదర్ వచ్చి ఏమైనా అయ్యిందా అని చెప్పేసి ఇంకా హీరోయిన్ అయితే చూస్తారు. ఏంటి చెల్లి అంటున్నాడు అంటే వీళ్ళిద్దరూ అన్న చెల్లెళ్ళా, అంటే మనమే కొంచెం తప్పుగా అనుకున్నామని చెప్పేసి వాళ్ళందరూ అంటారు. ఇంకా సెక్యూరిటీ గార్డ్ వీళ్ళందరినీ బయటికి గెంటేసేయండి అని చెప్పేసి ఇంకా ఐడల్ అయితే అంటాడనమాట. సారీ, రియల్గా మీ చెల్లెని తెలియక మేము ఇలా చేసాము, సారీ అని చెప్పేసి ఇంకా వాళ్ళు అంటూ ఉంటారు. ఇంకా మన హీరో ఇంకా మన సెకండ్ బ్రదర్ అయితే సారీ అని చెప్పి ఇంకా హీరోయిన్ అయితే ఇంటికి తీసుకువెళ్తాడు. ఇంకా హీరోయిన్ ఏమో రియల్గా ఇలా జరుగుతుంది అనుకోలేదనగానే ఇంకా ఈశాన్ అంటే సెకండ్ బ్రదర్ ఏమో, సరే నేను ఎవరైతే నేను ఇలా చేశారో వాళ్ళు దొరికారో, నేను వెళ్ళి ఇప్పుడు ఎలాగైనా వాళ్ళ సంగతి చూస్తానని చెప్పేసి ఇంకా సెకండ్ బ్రదర్ అయితే అక్కడి నుంచి వెళ్తాడు. ఇంకా మన హీరోయిన్ ఉంటారు. ఇంకా హీరో ఏమో అలాగా ఆయింట్మెంట్ అప్లై చేస్తుంటే ఇంకా హీరోయిన్ ఏమో అలా చేయబట్టుకుంటుంది. ఇంకా హీరో అంటాడు, నేను ఈ మందైనా రాయనిస్తావా అని చెప్పేసి అలా మందు రాస్తూ ఉంటుంటాడు. ఇంకా హీరో అలా క్లోజ్గా వస్తుంటే ఇంకా హీరోయిన్ ఏమో అనుకుంటుంది, చూసి నువ్వు ఇంతలా హార్ట్ బీట్ ఎక్కువగా కొట్టుకోకే, అసలు తను ఏం చేయడు అని చెప్పేసి ఇంక ఇలా కిస్ చేస్తూ వెళ్తుంటే ఇంకా హీరో నవ్వి దూరం జరిగి, ఏంటి మా లిటిల్ సిస్టర్ని ఇంతమంది కొట్టేసరి అయ్యో అని చెప్పేసి అంటుంటే, ఇప్పుడు నువ్వు బాగానే ఉన్నావు అంటే బాగానే ఉన్నాను అంటాడు. ఇంకా అక్కడికి థ్రోట్ బ్రదర్ వస్తాడు. వచ్చి అసలు ఎంత ధైర్యం ఉంటే అలా చేస్తారు వాళ్ళు, ఇదంతా ఏం జరిగిందనంటే ఈ ఫ్యాన్స్ ఇలా కొట్టారు మన హీరోయిన్ని అని చెప్పేసి ఇంకా అంటారనమాట. ఇంకా ఎవరైతే కొట్టారో వాళ్ళిద్దరిని మన సెకండ్ బ్రదర్ అయితే అడుగుతాడు, అసలు ఏం జరిగిందంటే ఇలా ఒక అమ్మాయి చూపించింది, మాకు తెలీదు, రియల్గా తను మీ సిస్టర్ అని తెలీదు, ఐఎమ్ సో సారీ అని చెప్పేసి వీళ్ళిద్దరైతే సారీ చెప్తూ ఉంటారు. మీ ఇద్దరిని నేను బ్లేమ్ చేయను, ఎందుకంటే మీ ఇద్దరు నా ఫ్యాన్స్ అంటే నా ఫ్యామిలీ లాగా, నేను ఎప్పుడు మీ ఇద్దరిని బ్లేమ్ చేయను, ఎవరైతే మిమ్మల్ని రెచ్చగొట్టారో వాళ్ళని చెయ్యండి వెళ్ళి అని చెప్పేసి ఇక మన సెకండ్ బ్రదర్ అయితే ఇలా ప్లాన్ వేస్తారనమాట. ఇంకా వీళ్ళిద్దరూ అయితే కోపంగా మన సిబ్లింగ్ దగ్గరికి అయితే వెళ్తారు. వెళ్ళి ఫుల్గా చిత్తగా బాధేస్తారు. ఫ్యాన్స్ అందరూ కలిపి పాపం సిబ్లింగ్ అయితే చాలా బాగా గట్టిగా కొడతారు. ఇంకా సిబ్లింగ్ అయితే అక్కడ హాస్పిటల్లో అయితే జాయిన్ అవుతుంది. అసలు చూడు నా ఫేస్ ఎలా ఉందని చెప్పేసానంటే, యానా నవ్వుతుంది, నీకు ఎలా నవ్వు వస్తుంది అని చెప్పేసానంటే, నువ్వు చేసుకున్నావు ఇదంతా అని చెప్పేసి ఇంకా యానా అంటుంది. అప్పుడు
సిబ్లింగ్ అంటుంది, "అసలు ఏం నువ్వు అసలు రియల్ సిస్టమేనా? నాకు తెలిసి నువ్వైతే రియల్ సిస్టర్‌వి కాదు. కావాలని చెప్పి ఇలా నాటకం ఆడుతున్నావు" అని చెప్పేసి సిబ్లింగ్ అంటుండే, "నీకెన్ని సార్లు చెప్పాలి? నేనే రియల్ వాళ్ళ సిస్టర్‌ని అని చెప్పేసి. నీకెన్ని సార్లు చెప్పాలని" చెప్పేసి ఇంకా యానా అంటుంది. "ఓకే. నన్ను నమ్మరు కదా! సరే ఇప్పుడు కాల్ వస్తుంది. నా ఇంట్లో నుంచి నాకు సర్వర్ కాల్ చేస్తుంది. ఇప్పుడైనా నమ్ముతారా?" అని చెప్పేసి ఇంకా యానా అంటుంది. ఇంకా సరే అని చెప్పేసి వీళ్ళు కూడా నమ్ముతారు. ఇంక యానా అయితే కాల్ ఎత్తుతుంది. "ఏంటి మా ఎందుకు కాల్ చేసే ఈ టైంలో" అంటే, ఇంకా వాళ్ళ మదర్ అంటుంది, "నువ్వు హాస్పిటల్‌కి కూడా రాలేదు కదా! అండ్ అలాగే అప్పుడు నువ్వు నన్ను అలా తోసి వెళ్ళంగానే చాలా నొప్పి అనేది వస్తుంది. అంటే అయితే నొప్పొస్తే హాస్పిటల్‌కెళ్ళు. నాకెందుకు చెప్తున్నావు నువ్వు? నాకు ఇంకొకసారి కాల్ చేయకు" అని చెప్పేసి చెప్తుంటే, "అది కాదమ్మా, నువ్వు నన్ను అలాగ పడంగానే ఇంకా చాలా తల నీరసంగా ఉందమ్మా" అంటే, "సర్లే నువ్వు అక్కడే ఉండు, నేను వచ్చి పికప్ చేసుకుంటాను" అని చెప్పేసి ఇంకా కాల్ కట్ చేసిన తర్వాత ఏం ఆలోచిస్తుందంటే, సిస్టర్ తిరిగొచ్చిందని చెప్పి తనకి ఒక పెద్ద ఇల్లు ఇస్తారు కదా! ఆ ఇల్లు మా మమ్మీయే క్లీన్ చేసుద్ది కదా! అయితే నేను అక్కడికి వెళ్ళి వీళ్ళని ఎలాగైనా నమ్మించొచ్చు. వీళ్ళని కూడా తీసుకువెళ్తే నేను ఆళ్ళ డాక్టర్‌నని నమ్మేస్తారు కదా! అని చెప్పేసి ఇంకా ఏమంటుందంటే, "మా అన్నయ్యోళ్ళు నాకొక విల్లాని గిఫ్ట్‌గా ఇచ్చారు. మనం అందరం అక్కడికి కలిసి వెళ్తున్నాం. ఓకేనా? రెడీగా ఉండండి" అని చెప్పేసి ఇతను అంటుంది. మన హీరోయిన్ కూడా అక్కడికే వెళ్దామని చెప్పేసి రెడీ అయ్యి వాళ్ళ అన్నయ్యలు చెప్తుంది. "సరే అన్న, ఈరోజు నేను వెళ్తున్నాను అక్కడ చూస్తానికి" అని చెప్పేసి ఇంకా మన హీరోయిన్ అయితే అంటుంది. ఇంకా కట్ చేస్తే ఇంక మన హీరోయిన్ వెళ్ళకముందే వీళ్ళు నలుగురు కలిసి విల్లాకైతే వెళ్తారనమాట. ఇంకా విల్లాకి వెళ్ళంగానే ఇంకా అక్కడున్న వాళ్ళందరూ అయితే తినే సిస్టర్ అనుకుని అందరూ నమ్ముతారు. ఓ గ్రూప్ డాక్టర్ తినే అని చెప్పేసి అందరూ నమ్ముతారు. అండ్ అలాగే ఇక్కడ ఇద్దరు ఉంటారు. వీళ్ళిద్దరిని ఎవరైనా గుర్తుపట్టారా? వీళ్ళిద్దరు ఫ్యాన్ గర్ల్స్. ఎవరైతే మన సిబ్లింగ్ కొట్టారో వాళ్ళే వీళ్ళు. ఇంకా వాళ్ళైతే తనే అనుకుంటా, గో గ్రూప్ డాక్టర్ తనే అనుకుంటా, ఇప్పుడు తనకే మనం సెర్చ్ చేయాలనుకుంటా అని చెప్పేసి వీళ్ళిద్దరూ అయితే చెప్తూ ఉంటారు. తను అలాగే లండన్ నుంచి కూడా తిరిగి వచ్చింది కదా, తను కొంచెం బ్యూటీగానే ఉంది అని చెప్పేసి వీళ్ళిద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంకా వీళ్ళైతే వెళ్తారన్నమాట. అక్కడ సర్వర్ ఏమో, "మ్యామ్ మీరే కదా, మీరు మీ ఫ్రెండ్స్తో వచ్చారా? సరే కూర్చోండి మ్యామ్, మీ గురించి అన్నీ ఆల్ రెడీగా ఉన్నాయి" అని చెప్పేసి ఇంక వీళ్ళైతే కూర్చోబెడతారు. వీళ్ళైతే ఇలా తింటూ ఉండండి, అక్కడికి ఒక సర్వర్ వచ్చి, "ఏంటి అక్కడ ఒక అమ్మాయి వచ్చి తన గ్రూప్ డాక్టర్ అంటుంది" అనగానే, "ఏంటి నువ్వు అలా మాట్లాడుతున్నావు? వీళ్ళు ఇక్కడే కూర్చున్నారు కదా" అనగానే, "లేదు తను వచ్చింది, వేరే అమ్మాయి వచ్చింది" అని చెప్పేసి అనగానే మన హీరోయిన్ వస్తుంది. హీరోయిన్ వచ్చి, "ఏంటి అయినా నువ్వు ఇక్కడ ఉన్నావు యానా" అని చెప్పేసి అని అడుగుతుంది. యానా అంటుంది, "ఏంటి నేను ఇక్కడ ఉండకుండా నువ్వు ఉంటావా ఏంటి? ఇది నా ఇల్లు, నా విల్లా" అని చెప్పేసి ఇంకా తినైతే ఇలా అంటూ ఉంటుంది. ఇంకా హీరోయిన్ అంటుంది, "అసలు రియల్‌కి ఇది నాది" అని చెప్పేసి అనగానే యానా అంటుంది, "అసలు తిన ఫేక్, తిన బయటికి గెంటేయండి" అని చెప్పేసి యానా అంటుంది. ఇంకా సోజిన్ కూడా, "అసలు నువ్వు ఇక్కడికి వచ్చి ఏం మాట్లాడుతున్నావు? ఈ విల్లా యానాది, అర్థమవుతుందా? నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళంగానే" అనగానే అప్పుడు ఇంకా యానా అంటుంది, "నువ్వు నన్ను చూసి జలస్ అవుతున్నావు కదా, నేను నీకు అన్న ఈ విల్లా నాదని చెప్పేసి" అని చెప్పేసి యానా అనగానే అప్పుడు హీరోయిన్ అంటుంది, "ఒక్క నిమిషం నువ్వు ఇటే రావా, అండ్ అలాగే నీకు ఒకటి చెప్తా విను. నేను అసలైన డాక్టర్ని, గో గ్రూప్ డాక్టర్ని నేను. అండ్ అలాగే నాకు జలస్గా ఉంది. ఏంటంటే నువ్వు నా సర్వెంట్ కూతురివి. సర్వెంట్ కూతురులా ఉండకుండా ఓనర్ కూతురు అంటావేంటి నువ్వు" అని అంటుండే. ఇంకా చూసావా, ఈ కీ నాదనంగానే నువ్వు ఇలా డర్టీ ట్రిక్స్ మాత్రం ప్లే చేయకు, అండ్ అలాగే నువ్వు ఏమి రియల్ డాక్టర్ కాదు, అది గుర్తుందా అని చెప్పేసి అనగానే ఇంకా యానా అయితే చేయొత్తంగానే ఇంక హీరోయిన్ అయితే చేయి తీసేస్తుంది. చేయి తీసి, "నా మీద నువ్వు మిస్బిహేవ్ చెయ్యకు, అర్థమవుతుందా" అనగానే ఇంకా సర్వర్కి అయితే చెప్తుంది, "అసలు ఇలాంటి బయటోళ్ళని నువ్వు ఎలా తీసుకొచ్చావు లోపలికి" అనగానే ఇంకా హీరోయిన్ ఏమో, "సరే ఆగు, ఎవరు అసలైన వాళ్ళో తెలిసిపోద్దని" చెప్పేసి కాల్ చేస్తుండే ఫోన్ అయితే కింద పడేస్తుంది. ఇంకా హీరోయిన్ అంటుంది, "సర్వర్ నువ్వు మా అన్నయ్యకి కాల్ చేస్తావు" అనగానే, "హే నీకెంత ధైర్యం ఉంటే అలా చేస్తున్నావు, నీ జాబ్ ఓడగొట్టేస్తాను. అసలు వేరే వాళ్ళ మాటలు నువ్వు ఎలా వింటావు? అసలు తన మాటలు నువ్వు ఎందుకు వింటున్నావు? నేనే రియల్ అస్సలైన గో గ్రూప్ డాక్టర్ని, అర్థమవుతుందా" అని చెప్పేసి ఈ అమ్మాయి అంటుందన్నమాట యానా. ఇంకా సోజిన్ కూడా అలాగే అంటూ ఉంటాడు. ఇంకా సర్వర్ అయితే, "ఓకే సార్, బట్" అని చెప్పేసి ఇంకా హీరోయిన్ అంటుంది, "సరే అయితే మీరు ఎలాగో కాల్ చేయరు కదా, ఓకే మనమే పోలీసుని పిలుద్దాం. ఎవరు నిజమైనోళ్ళో మన ఇద్దరిలో ఎవరు నిజమైనోళ్ళో తెలిసిపోద్ది కదా, ఎవరు నిజమైనోళ్ళు గో గ్రూప్ డాక్టరో తెలిసిపోద్ది కదా" అని చెప్పేసి హీరోయిన్ అనగానే ఇంకా
యానా అనుకుంటుంది ఎలాగో నేనే ఫేక్ కాబట్టి నా ఐడెంటిఫై దొరికిపోతుంది కాబట్టి వద్దు నేనే ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలని చెప్పేసి ఇంకా యానా అంటుంది అసలు ఇక్కడ ఉండకూడదు మనం వెళ్ళిపోదాం మా అన్నయ్యకి నేను చెప్తాను ఎలాగైనా అని చెప్పేసి ఇంకా అక్కడి నుంచి అయితే యానా అయితే వాళ్ళ నలుగురు అయితే వెళ్ళిపోతారు. ఇంకా ఆ కాల్ అయితే వాళ్ళ అన్నయ్యకేసి అన్నయ్య మళ్ళీ యానా వచ్చి ఇక్కడ డిస్టర్బ్ చేసింది అని చెప్పేసి ఇంకా మన హీరోయిన్ అయితే చెప్తుంది. ఇంకా ఈ సర్వర్స్ కూడా సారీ మ్యామ్, రియల్లీ సారీ, మీరని తెలియక మేము చాలా అంటే చాలా చేసాం, సారీ మ్యామ్ అని చెప్పేసి వాళ్ళు అంటారు. ఇంకా మన హీరోయిన్ అయితే ఎక్కడి నుంచి బయటికి అయితే నడుచుకుంటూ వెళ్తుంది. అలా నడుచుకుంటూ వెళ్తుంటే ఒక కారు వచ్చి గుద్దేపోతుంటే ఇంక మన హీరోయిన్ అయితే కింద పడిపోతుంది. కింద పడిపోగానే అక్కడ యానా ఉంటుందన్నమాట కారులో. యానాని చూసి ఏంటి యానా నన్ను చంపేద్దామని చూస్తున్నావా అంటే నిన్ను చంపేద్దామని కాదు, నిన్ను ఎలా తప్పించాలో నా రూట్లో నుంచి నేను ఆలోచిస్తున్నానని చెప్పేసి యానా ఇంకా ఈ దెబ్బ తగిలిందని చెప్పి ఇంకా హీరో ఏమంటాడంటే అసలు తను ఫస్ట్ నీ ఫేస్ మీద అటాచ్ చేసింది, తర్వాత నీ చెయ్యి మీద. తనకి ఉన్న కొందికి యానాకి కాన్ఫిడెన్స్ ఎక్కువ పెరిగిపోతుంది, తను ఎలాగైనా కోపం అంచాలని చెప్పేసి ఇంకా అంటూ ఉండంటే ఈ హీరోయిన్కి నొప్పి వస్తుందనమాట. ఇంకా వీళ్ళిద్దరు అలా చూసుకుని కొంచెం నర్వస్గా ఫీల్ అవుతారు. ఇంకా అక్కడికి వీళ్ళ ఇద్దరు బ్రదర్స్ అయితే పరిగెత్తుకుంటూ వస్తారు. పరిగెత్తుకుంటూ వచ్చిన తర్వాత వాళ్ళ బ్రదర్స్లో ఫస్ట్ సెకండ్ బ్రదర్ ఏమంటాడంటే అసలు యానాకి ఎంత ధైర్యం ఉంటే నేను గుద్దుద్ది, అసలు తన ఒక ఈవిల్ మైండ్ లాగా ఉంది. అండ్ అలాగే వాళ్ళ డాడీ కూడా మనకి చాలా అంటే చాలా స్ట్రగుల్ చేశాడు ఇదివరకు, చాలా అంటే చాలా మనల్ని చాలా ఇబ్బంది పెట్టాడు వాళ్ళ డాడీని మనం బయటికి గెంటేసాము. అందుకే వీళ్ళిద్దరిని మన ఇంట్లో ఉంచుకుంటే మరి ఇంత ఇక్కడ లో గ్రూప్ డాక్టర్ అని చెప్పుకోవడం ఏంటి అసలు అని చెప్పేసి వీళ్ళు ఇలా అనుకుంటూ ఉంటారు. ఇంకా సెకండ్ బ్రదర్ ఏమంటాడంటే సరే కానీ నేను ఇప్పుడు హీరోయిన్ని షాపింగ్కి తీసుకువెళ్తాను అని చెప్పేసి ఇంకా సెకండ్ బ్రదర్ అయితే అంటాడు. షాపింగ్కి అయితే వెళ్తారనమాట. ఇంకా షాపింగ్లో ఇంకో సెకండ్ బ్రదర్ అంటారు ఇంకో ఈ బ్లాక్ కార్డ్ తీసుకో, నేను కొంచెం వాష్రూమ్ వస్తుంది నేను వెళ్ళొస్తాను అని చెప్పేసి అన్నాడు. ఇంకా హీరోయిన్ అయితే అక్కడికి వెళ్తుందనమాట. వెళ్ళంగానే అక్కడ ఓనర్ అయితే ఏమంటుందంటే మీలాంటి ఆయిలీ ఫుడ్ మెంబర్స్కి అయితే ఇక్కడ అలో లేదు, అండ్ అలాగే నువ్వు ఆ బట్టలు కూడా ఎఫర్ట్ చేయలేవు కాబట్టి ఇంకా నువ్వు బయటకు వెళ్తే చాలు, అండ్ అలాగే మీలాంటి పేదోళ్ళ దగ్గర ఏం డబ్బులు ఉంటాయిలే అని చెప్పేసి ఈ ఓనర్ అయితే చాలా అంటే చాలా ఓవర్గా మాట్లాడుతూ ఉంటుంది. ఇంక హీరోయిన్ అంటుంది ఏంటి నువ్వు ఓనర్వేనా ఇలా మాట్లాడతారా కస్టమర్స్తో అని చెప్పేసి మన హీరోయిన్ అంటుంటే ఇక్కడ కూడా ఆయిలీ స్మెల్ వస్తుంది అని చెప్పేసి అంటుంది. ఇంకా ఈ ఓనర్ కూడా అవును చీప్ ఆయిలీ స్మెల్ అని చెప్పేసి వీళ్ళైతే మన హీరోయిన్ మీద ఫన్ చేస్తూ ఉంటారు. అండ్ అలాగే హీరోయిన్ అంటుంది ఏంటి నీ హస్బెండా, సరే నీ హస్బెండ్ కొనగలడైతే కొనమని అని చెప్పేసి అనగానే కొంటాడు అనగానే ఇంకా ఈ సోచిన్ అంటాడు అది కాదమ్మా కొంచెం ఆలోచించాను అనగానే అప్పుడు హీరోయిన్ అంటుంది కొంటాడు కదా ఒక 5-6 కొనంటే నేను కొనలేను అనుకుంటున్నావు ఏంటి, నేను ఎవరో తెలుసా లో గ్రూప్ ప్రెసిడెంట్ని, ఏంటి ఏమనుకుంటున్నా నేను కొనగలను అని చెప్పేసి అంటాడు. సరే అయితే కొను చూద్దాం అని చెప్పేసి అనగానే యానా కూడా అంటుంది కొనగలడు నా హస్బెండ్ అని చెప్పేసి యానా అంటుంది. ఇంకా మన సోచిన్ అయితే రేట్లు చూసి చాలా అంటే చాలా షాక్ అయిపోయి ఇంకా సరే నాకు ఒక ఫోన్ కాల్ చేసుకుని వస్తాను యానా అని చెప్పేసి ఇంకా బయటకు అయితే వెళ్తాడనమాట. సో ఇంకా మన యానా అయితే మొత్తం అన్నీ కలెక్ట్ చేసి అక్కడ పెడుతుంది. ఇంకా సరే ఓనర్ అయితే బిల్ అయితే చెప్తుందనమాట మొత్తం 8 మిలియన్. అండ్ చూసావా నేను ఎన్ని కొనుక్కుంటున్నానో, చూసావా నాకు ఎంత డబ్బులు ఉన్నాయో అని చెప్పేసి యానా అనుకుంటూ ఉంటుంది. అప్పుడు మన హీరోయిన్ అంటుంది అవునా చూద్దాం కొంటావో లేదో, అండ్ అలాగే నా సర్వెంట్ వాళ్ళ కూతురు ఎన్ని కొంటుందంటే నాకు హ్యాపీగానే ఉందిలే, అండ్ అలాగే ఇన్ని ఒక సర్వెంట్ కూతురు ఎలా కొనగలదులే బిజినెస్ మ్యాన్ వల్లే కదా కొంటుంది అని చెప్పేసి మన హీరోయిన్ కూడా కొంచెం యాటిట్యూడ్గా మాట్లాడుతుంది. ఇంకా యానాకైతే కోపం వచ్చేస్తుంది. యానా అయితే చెయ్యి ఎత్తుతో చూసి ఇంకా అలా చెయ్యెత్తుతూ మన హీరోయిన్ వల్ల పడిపోతుంది కింద పడిపోగానే అక్కడ ఓనర్ వస్తుంది. ఓనర్ వచ్చి నీకు ఎంత ధైర్యం ఉంటే అలా చేస్తావు, నీలాంటి చీపెస్ట్ పర్సన్ మా యానా మేడంని ఇలా చేస్తావా అని చెప్పేసి ఇంకా ఈ ఓనర్ అయితే మన హీరోయిన్ మీద అయితే చాలా ర్యాష్గా మాట్లాడుతూ ఉంటారు యానా అండ్ అలాగే ఓనర్. ఇంకా ఓనర్ ఏమంటుందంటే
సెక్యూరిటీ గార్డ్ని పిలిపించి ఇంకా హీరోయిన్ అక్కడి నుంచి తీసుకువెళ్తుంటే ఇంకా అక్కడికి మన సెకండ్ బ్రదర్ వస్తాడు. అసలు మీకు ఎంత ధైర్యం ఉంటే ఇలా చేస్తున్నారు, తిన నా సిస్టర్ అండ్ అలాగే మీకు ఎలా ఉండాలో తెలీదా, ఆయన నువ్వంటే అన్నయ్య తన్నే అన్నయ్య ఇదంతా చేసింది అని చెప్పేసి అంటుంటే, నా లిటిల్ సిస్టర్ గురించి నాకు తెలుసు, నువ్వు ఇంకోసారి అన్నయ్య అని పిలవకు, అసలు నువ్వు నాకేమవుతావు అని చెప్పేసి అని అంటాడు సెకండ్ బ్రదర్. ఇంకా ఇదంతా విని ఓనర్ అయితే షాక్ అవుతుంది. ఓనర్ అంటుంది, ఏంటి నువ్వు వాళ్ళ సిస్టర్ కాదా, అంటే నువ్వు ఇదంతా దానివా అని చెప్పేసి ఇంకా తినవల్లే సార్ ఇదంతా చేశాను నేను అనగానే, అదంతా కాదు, నువ్వు మా చెల్లిని చాలా మిస్ట్రీట్ చేసావు అనగానే ఇంకా తినేమో సారీ సారీ అని చెప్పేసి చెప్తుంది. బట్ ఇంకా హీరోయిన్ ఏమంటుందంటే, ఈ ఓనర్ నువ్వు నువ్వు రిచ్ పూర్ అని చూస్తున్నావు కాబట్టి నీకు ఈ పని సెట్ కాదు, నేను నిన్ను ఫైర్ చేస్తున్నాను అని చెప్పేసి ఇంకా హీరోయిన్ అయితే అంటుంది. హీరోయిన్ అలా అనగానే ఇంకా ఈ ఓనర్ అయితే షాక్ అవుతుంది. ఓనర్ ఏమో ఇంకా మన యానా మీదకి వెళ్ళి ఓనర్ అండ్ అలాగే యానా ఇద్దరు కొట్టేసుకుంటారనమాట, బాగా కొట్టేసుకుంటారు. ఇంకా కట్ చేస్తే ఇదంతా అయిపోయిన తర్వాత సోజిన్ మీద అయితే మన యానా అయితే కోపంగా ఉంటుంది. ఏంటనంటే జస్ట్ ఓన్లీ కాల్ వచ్చిందని చెప్పి ఇలా వెళ్ళానే అని చెప్పేసి అంటాడు. అప్పుడు యానా అంటుంది, సరే కానీ మన ఇద్దరు మ్యారేజ్ చేసుకుందాం, మన ఇద్దరు మ్యారేజ్ సర్టిఫికేట్స్ ఉంటే నువ్వు చక్కగా ప్రెసిడెంట్ అవ్వచ్చు కదా అని చెప్పేసి ఇంకా యానా అంటుంది. సరే అని చెప్పి ఇంకా సోజిన్ కూడా ఒప్పుకొని వీళ్ళిద్దరూ అయితే మ్యారేజ్ సర్టిఫికేట్స్కి వెళ్తారు కదా. ఇంకా మ్యారేజ్ సర్టిఫికేట్స్ అయితే వచ్చేస్తాయి. అప్పుడు అక్కడికి ఒక వ్యక్తి అయితే వస్తాడు. తను చూసి ఇంకా యానా అంటుంది, సరే సోజిన్ నువ్వు వెళ్ళు, నేను వస్తాను, తింతో కొంచెం పని ఉంది నాకు అని చెప్పేసానగానే సరే అని చెప్పి అక్కడి నుంచి సోజిన్ కూడా వెళ్తాడనమాట. అసలు ఇంతకీ తిన ఎవరంటే యానా వాళ్ళ డాడీ అనమాట. సరే కానీ నువ్వు రిచ్ మ్యాన్ పెళ్లి చేసుకున్నావు కాబట్టి 1 lakh నాకు ఇవ్వంటే, నాన్న నువ్వు ఇంకా ఆగుతావా, అసలు నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు అనగానే, ఫస్ట్ నాకు మనీ ఇవ్వి, లేదనుకో నువ్వు సర్వెంట్ కూతురువని నేను చెప్పేస్తాను తనకి, అర్థమైనా అని చెప్పి వాళ్ళ డాడీ అయితే బ్లాక్మెయిల్ చేస్తూ ఉంటాడు. బట్ నా దగ్గర అంత మనీ లేవు అనగానే, అంత పిచ్చోళ్ళు అనుకుంటున్నావా, తన్ని పెళ్లి చేసుకున్నావు కదా, తన్ని పెళ్లి చేసుకుంటే ఒక బిజినెస్ మ్యాన్ని పెళ్లి చేసుకున్నావు కాబట్టి నాకు 1 lakh ఇవ్వి, నేను లేదంటే నిజం చెప్పేస్తాను వెళ్ళనగానే, నాన్న వద్దు నాన్న ప్లీజ్, సరే ఇంకో ఈ కార్డ్ తీసుకో, ఈ కార్డ్ తీసుకొని నీకు ఎంత కావాలంటే అంత తీసుకో అని చెప్పేసి ఇంకా కార్డ్ ఇస్తుంది. అది నా కూతురు అనిపించుకుందాం అని చెప్పేసి వాళ్ళ డాడీ అయితే అక్కడి నుంచి వెళ్తాడు. ఇదంతా మన హీరోయిన్ అయితే అక్కడ కార్లో కూర్చుని చూస్తూ ఉంటుంది. ఇంకా కట్ చేస్తే మన హీరోయిన్ అయితే చూపిస్తారు. ఇంకా హెడ్ మాస్టర్ ఏమంటాడంటే, సరే కానీ నువ్వు ఫ్రీ అయితే క్రిస్మస్ పార్టీ అని చెప్పేసి నేను నీకు ఒక డిన్నర్ చేద్దాం అనుకుంటున్నా, మన ఇద్దరం కలిసి డిన్నర్కి వెళ్దామా అంటే, సరే అని చెప్పి ఇంకా హీరోయిన్ ఉంటుంది. అక్కడికి త్రోడ్ బ్రదర్ అయితే వస్తాడనమాట. తను వచ్చి ఏమంటాడంటే, సరే కానీ చెల్లెమ్మ మన ఇద్దరం కలిసి బయటకు వెళ్దామా అంటే, లేదు ఆల్రెడీ లిటిల్ సిస్టర్ నాతో అపాయింట్మెంట్ తీసేసుకుంది అనగానే అప్పుడు ఏమంటాడంటే, అవును నాన్న చెప్పాడు కదా మీ ఇద్దరికి 3 years తర్వాత మీ ఇద్దరికి మ్యారేజ్ అని చెప్పి, అవునులే ఇప్పుడే ఇలా డేటింగ్ చేసుకుంటుంటే మీ ఇద్దరికి తెలుస్తూ ఉంటుంది అని చెప్పేసి త్రోడ్ బ్రదర్ అంటాడనమాట. అప్పుడు హీరో ఏమంటాడంటే, నేను నా జీవితకాలంలో హీరోయిన్ని కేర్ చేస్తూ ఉంటానులే అని చెప్పేసి అంటాడు. ఇంక ఇదంతా చెప్పేసిన తర్వాత వెళ్తుంటే, సరే కానీ ఇంకా హీరో హీరోయిన్ అయితే వీరిద్దరూ అయితే తింటూ మాట్లాడుకున్నారు. ఇంకా లక్కీయో అన్లక్కీయో కానీ అక్కడికైతే మన యానా కూడా వస్తుంది. యానా అండ్ అలాగే సోజిన్ వీళ్ళిద్దరూ కలిసి బయట ఏమంటారంటే, నేను ఇక్కడే తింటామనగానే, లేదండి ఇక్కడ ఫుల్ రెస్టారెంట్ మొత్తం బుక్ అయిపోయి ఉంది అనగానే, లేదు నాకు ఇక్కడే తినాలనిపిస్తుంది అని చెప్పి యానా అంటుందన్నమాట. అప్పుడు సోజిన్ అయితే సరే వదిలే వేరే చోటుకు వెళ్దాం అని చెప్పేసి అలా వెళ్తుంటే ఇంకా వాళ్ళైతే అక్కడ మన హీరోని అండ్ అలాగే హీరోయిన్ని చూసి ఇంక మన యానా అయితే బయటకు వెళ్ళిపోదాం అనగానే, పద మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం అని చెప్పేసి యానా అంటుంది. అప్పుడు సోజిన్ అంటాడు, అదంతా కాదు అంగో మీ బ్రదర్ అక్కడే లోపల ఉన్నాడు కదా, పద మనం వెళ్దాం అని చెప్పేసి ఇంక వీళ్ళిద్దరూ అయితే లోపలికి వెళ్తారు. ఇంక వీళ్ళిద్దరూ వెళ్ళంగానే ఇంక మన హీరోయిన్ అయితే, సరే రండి కూర్చోండి మీరు మా ఫ్రెండ్సే కదా అని చెప్పేసి ఇంకా కూర్చోబెట్టి అక్కడున్న మొత్తం డిషెస్ అన్నీ వీళ్ళు తిన్న తర్వాత మన హీరోయిన్ వెళ్ళిపోతారు. బట్ వీళ్ళకైతే మనీ అయితే ఎక్కువైపోతుంది. పాపం బిల్లు అయితే కట్టలేరు అనమాట. వీళ్ళైతే కట్టలేరు. సోజిన్ గుండెల్లో అయితే ఒక రాయి అయితే పడిపోతుంది. ఆ
పిల్లంతా చూసి ఇంక ఇక్కడికి వచ్చేస్తే వీళ్ళు నలుగురు అయితే వీళ్ళ గురించి అయితే మాట్లాడుకుంటూ ఉంటారు. అండ్ అలాగే ఇంకా హీరోయిన్ పేరెంట్స్ అయితే వచ్చి ఉంటారు అనమాట. ఇంక హీరోయిన్ అయితే తిడుతూ ఉంటారు, అసలు ఈ 4 years అక్కడికి వెళ్ళిపోయేవే అది ఇది అని చెప్పేసి, చూసావా నువ్వు వాడనుకనే దాక్కోవాలి ఇంకా అని చెప్పేసి అంటారనమాట. ఇంక వీళ్ళ మదర్ అండ్ డాడ్ అంటే వీళ్ళిద్దరూ అయితే అబ్రాడ్ నుంచి వచ్చారనమాట వీళ్ళ దగ్గరికి. ఇంకా వాళ్ళ మదర్ అండ్ డాడ్ వచ్చారని చెప్పి ఫ్యామిలీ పార్టీ అయితే అరేంజ్ చేస్తారు. ఇంకా యానా కూడా అక్కడికి వెళ్తుంది. యానా రాగానే ఏంటి నువ్వు ఇక్కడున్నావు అనగానే, నేను కాకపోతే నువ్వు ఉంటావేంటి, నేనే కదా రియల్ డాటర్ అని చెప్పేసి అనగానే, ఏంటి నువ్వు ఎక్కువ ఓవర్ చేయకని చెప్పేసి ఇంకా యానా అంటుంది. ఎవరు ఓవర్ చేస్తున్నారో బాగా తెలుస్తుందిలే అని చెప్పి మన హీరోయిన్ అంటుంది. ఇంకా సరే అని చెప్పేసి వీళ్ళిద్దరూ అయితే లోపలికైతే వెళ్తే నా సర్వెంట్ కూతురు కదా, అందుకే తనకైతే కొంచెం ఫ్రెండ్లీగా చూసుకుంటారన్నమాట వాళ్ళ పేరెంట్స్. ఇదే ఛాన్స్ అని చెప్పి ఈ యానా కూడా ఇలాగ ఎక్కువగా వీళ్ళకి కొంచెం మంచిగా చేసుకుంటూ ఉంటుంది హీరోయిన్ పేరెంట్స్ని. ఇంకా ఇక్కడికి వచ్చేసి యానా అయితే ఆ డ్రెస్ వేసుకుని అక్కడికి వస్తుంది. ఎలాగైనా హెడ్ మాస్టర్ని పడేయాలని చెప్పేసి ఇంకా అలా పడిపోయినట్టు యాక్టింగ్ చేస్తుంది. యాక్టింగ్ చేయగానే ఇంకా హెడ్ మాస్టర్ చూసి, ఏంటి నువ్వు ఈ బట్టలతో ఇక్కడికి వచ్చానగానే, అదంతా కాదు నన్ను పైకి లేపవా అని చెప్పేసి అనగానే, ఇంకా హీరో అయితే అలా చెయ్యి ఇచ్చినట్టు ఇచ్చి, చెయ్యి అయితే అలా ఇచ్చినట్టు ఇచ్చి, చెయ్యి అయితే వెనక్కి తీసేసుకుంటాడనమాట. ఇలా తీసేసుకుని, సారీ నీలాంటి అమ్మాయిని అయితే నేను ముట్టుకోను అని చెప్పేసేసి ఇంకా హీరో అయితే అంటాడు. ఇంకా హీరోయిన్ అయితే ఏంటి నువ్వు ఇక్కడ, అసలు ఏంటి బట్టలు ఏంటి, నువ్వేంటి అని చెప్పేసి హీరోయిన్ అయితే అంటుంది. నీకెందుకే నువ్వేంటి మధ్యలో వస్తున్నావు అని చెప్పేసి ఇంకా యానా అయితే అంటుందన్నమాట. ఇంకా హీరోయిన్ అయితే మన యంగ్ మాస్టర్కి అయితే క్లోజ్గా ఉంటుంది. ఇంకా అక్కడికి ఆంటీ వస్తుందనమాట. అంటే హీరోయిన్ మమ్మీ వచ్చేయమంటుందంటే, ఏం నువ్వు ఈ క్లాత్తో ఉన్నావు అంటే, అది కాదంటే చూడండి అమ్మాయి అన్నయ్యని వల్ల వేసుకుంది, అసలు తను మంచిది కాదంటే, ఎవరు మంచోళ్ళు కానీ నాకు తెలుసు, కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు బట్టలు మార్చుకొని మీ ఇంటికి వెళ్తావా లేదంటే బయటికి గెంటియాలా అని చెప్పేసి ఇంకా వాళ్ళ మమ్మీ అనగానే, సరే ఆంటీ అది కాదంటీ, అమ్మాయి మంచిది కాదంటీ అని చెప్పేసి ఇంకా హీరోయిన్ గురించి చెప్తుంటే, సెక్రటరీ అని చెప్పేసి ఇంకా సెక్రటరీని అయితే పిలిచి ఇంకా హీరోయిన్ యానాని అయితే బయటకైతే గెంటేస్తా. హీరోయిన్ వాళ్ళ మమ్మీ అంటుంది, రియల్గా యానా వల్ల నువ్వు ఇంత సఫర్ అయ్యావని మాకు తెలీదు, అండ్ అలాగే నువ్వు ఇంట్లో పార్ట్నర్ని పెట్టుకుని బయట వాళ్ళ గురించి వెళ్ళిపోయావు, కానీ ఇంట్లో పార్ట్నర్ నిన్ను ఎంత బాగా చూసుకుంటాడు తెలుసా, చాలా అంటే చాలా టేక్ కేర్ కూడా తీసుకుంటాడు వాడు. యంగ్ మాస్టర్ని వదిలేసి వేరే వాడి దగ్గరికి వెళ్ళావు, కానీ ఇప్పుడు నీకు యంగ్ మాస్టరే కదా లవ్ అంటే, సర్లే మీ ఇద్దరు ఎంజాయ్ చేయండి బాయ్ అని చెప్పేసి అక్కడి నుంచి వాళ్ళ మదర్ అయితే వెళ్తుంది. ఇంకా హీరోయిన్ అంటుంది, ఏంటి యానా అలా పడిపోగానే చెయ్యిద్దామని చూసావేంటి అంటే, నేను రాకపోతే నువ్వు చెయ్యిచ్చేవాడవా అంటే, అలా కాదు నేనైతే ఎందుకు ఇస్తాను, అలాంటి ఉమెన్స్ని నేను టచ్ కూడా చేయను అని చెప్పేసి ఇంకా హీరోయిన్కి అయితే ఏమంటాడంటే, రియల్ చెప్పాలంటే మన ఇద్దరం బ్రదర్ అండ్ సిస్టర్స్లా పెరిగాము, కానీ నాకు నీ మీద ఎలాంటి ఫీలింగ్స్ ఉన్నాయంటే, రియల్గా నువ్వంటే నాకు చాలా ఇష్టం, నిన్నైతే ఇంకోసారి అయితే కోల్పోవాలి అని నేను అనుకోవట్లేదు, రియల్లీ ఐ లవ్ యూ అని చెప్పేసి ఇండైరెక్ట్గానే ప్రపోజ్ చేస్తాడు. ఇంక హీరోయిన్ అయితే సిగ్గుపడి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. మన హీరోయిన్ కూడా సిగ్గుపడతాడు. ఇంక ఇక్కడ యానా అయితే అలా నడుచుకుంటూ వెళ్తూ ఉంటుంది. నిజంగా నేను ఇంత పాపం చేశానా ఏంటి, అందరూ నా వైపే ఇలా చేస్తున్నారు, నేను ఏం చేశానని చెప్పేసి అంటుంది. వాళ్ళ డాడీ వస్తాడు, సరే కానీ నువ్వు నాకు డబ్బులు ఫస్ట్ ఆఫ్ ఆల్, ఏంటి డబ్బులు ఇవ్వా, అయితే నీ గురించి చెప్పేస్తాను, ఫస్ట్ డబ్బులు అని అనగానే, నాన్న అసలు నీకు అర్థమవుతుందా, నువ్వు నాకు తండ్రివేనా అది ఇది అని చెప్పేసి ఇంకా యానా అయితే అంటుందన్నమాట. ఇంకా యానా అయితే అరుస్తూ ఇంకా కళ్ళు తిరిగి అయితే యానా అయితే పడిపోతుంది. ఇంకా కళ్ళు తిరిగి పడిపోగానే సరే నువ్వు నాకు డబ్బులు ఇవ్వకపోయినా సరే నువ్వు నీ బాడీ ఉంది కదా నాకు అని చెప్పేసి పాప యానాని ఎవరికో అమ్మేస్తాడు. ఇంకా వాళ్ళతో ఫస్ట్ నైట్ స్టాండ్ చేస్తుందనమాట. హీరోయిన్ అంటుంది, ఏంటి నువ్వు ఇక్కడ ఉన్నావంటే, నీకెందుకు అమ్మాయి ఇదంతా, ఫస్ట్ ఆఫ్ ఆల్ నీ వల్ల ఇదంతా, అసలు నీ వల్ల ఇలా జరిగింది అని చెప్పేసి ఇంకా యానా అంటుంది. హీరోయిన్ ఏమో కొంచెం నీ మాటలు సరిగ్గా రాని అని చెప్పేసి హీరోయిన్ అయితే అక్కడి నుంచి వెళ్తుందనమాట. అసలు లాస్ట్ నైట్ ఏం జరిగిందో వీళ్ళిద్దరూ అయితే సీసీ కెమెరాలో చూస్తారు. అసలు రియల్గా యానా వాళ్ళ డాడీ ఇంత ఇదిగా బలిదిక్కిస్తారా అని చెప్పేసి ఇంకా హీరోయిన్ అయితే అంటుందన్నమాట. ఇంకా ఇక్కడ కట్ చేస్తే యానా వాళ్ళ డాడీ దగ్గరికి వెళ్తుంది. వెళ్ళి ఏమంటుందంటే, సర్లే కానీ నీకు ఒక ఆపర్చునిటీ ఇస్తా,
నీకు మనీ కావాలి, అలాగే నాకు కావాలి. కాబట్టి నీకు ఈ అమ్మాయిని చూపిస్తా. చూడు ఈ అమ్మాయిని నువ్వు కిడ్నాప్ చేసి వాళ్ళు బెదిరించావనుకో చక్కగా నీకు మనీ వస్తాయి అని చెప్పేసి అనగానే ఇంకా వీళ్ళ డాడీ కూడా ఒప్పుకుంటాడు. ఇంకా కిడ్నాప్ చేసి హీరోకి అయితే ఫోన్ చేసి డబ్బులు కావాలి అని చెప్పేసి ఇంకా బెదిరిస్తాడనమాట. డబ్బులు ఇవ్వకపోతే మీ చెల్లి ఏమైందో తెలుసు కదా అని చెప్పేసి ఇంకా వీడైతే బెదిరిస్తూ ఉంటాడు. ఇంకా ఇక్కడ ఇలా బెదిరించిన తర్వాత కాల్ కట్ చేసేస్తారు. కాల్ కట్ చేసేసిన తర్వాత ఇంకా ఈ అమ్మాయి ఎంత బాగుందో, అసలు ఇంత అందంగా ఉంది ఏంటంటే నీకే వదిలేశాను తీసుకో అని చెప్పేసి ఇంకా యానా అక్కడి నుంచి వెళ్ళిపోద్ది. ఇంకా తిన్నెళ్ళకైనా నా సొంతం చేసుకోవాలని చెప్పేసి ఇంకా అలా దగ్గరికి వెళ్తూ ఉంటుంటే ఇంకా అక్కడికి రోడ్డు బెదర్ వచ్చి ఇంకా ఫుల్గా అయితే వీడిని అయితే పట్టుకుని కొట్టేస్తారన్నమాట. మన హీరోయిన్ అయితే హాస్పిటల్లో అయితే జాయిన్ చేస్తారు. ఇంకా హీరోయిన్ ఎందుకంటే అలా కళ్ళు తిరిగి పడిపోద్ది కదా, దానివల్ల హీరోయిన్ని జాయిన్ చేస్తారు. ఇంకా వీళ్ళిద్దరూ అయితే వాళ్ళ డాడీ గురించి అయితే మాట్లాడతారన్నమాట. అంటే యానా వాళ్ళ డాడీ గురించి. ఇంకా యానా వాళ్ళ డాడీ దగ్గరికి అయితే అక్కడ అప్పు కట్టాల్సిన వాళ్ళందరూ వచ్చేస్తారు. ఇంక ఈయనైతే చిత్తగా బాధేస్తారు. బాగా గట్టిగా కొట్టేసి ఏంట్రా డబ్బులు ఇవ్వకుండా తప్పించుకుందాం అనుకున్నావు ఏంటి, ఫస్ట్ ఆఫ్ ఆల్ డబ్బులు ఇవ్వి లేదంటే మా చేతిలో చేస్తావు అని చెప్పేసి వీళ్ళు బెదిరిస్తారు. సరే అది కాదు అది ఇది అని చెప్పేసి ఏదో చెప్తూ ఉంటాడు. చెప్తుంటే ఏంటి నీ సొల్లు మాటలు మేము వినంరా, కొట్టంరా అని చెప్పేసి ఫుల్గా బాధేస్తారు. సరే అని చెప్పి ఇంకా ఆ కార్డు అయితే ఇస్తాడనమాట. సరే అని చెప్పి వీళ్ళైతే మనీ ఇస్తానికి ఇంతసేపా అండ్ అలాగే ఈ మనీ తీసుకున్నందుకు కాదు కొట్టింది అని చెప్పేసి ఇంక వాళ్ళు వెళ్ళిపోతారు. ఇంకా మొత్తం యానా గురించి అయితే మొత్తం వాళ్ళ ఫాదర్కి అయితే చెప్పేస్తారు. అంటే హీరోయిన్ ఫాదర్ అయితే వీళ్ళందరి మీద అరుస్తారు. అసలు ఇప్పుడు దాకా యానాని ఎందుకు అలా చేయనిచ్చారు చూడండి, ఇప్పుడు హీరోయిన్ ప్రాణాల మీదకి వచ్చింది, అసలు అమ్మాయిని ఎలా వదిలిపెడతాం మనం అని చెప్పేసి ఇంకా వీళ్ళ డాడీ అయితే చాలా అంటే చాలా రేస్ అయిపోతారు. ఇంకా సోజిని అయితే బతిమలాడతాడనమాట. మనం వెళ్ళకినా ఈ ఫైల్ మీద సైన్ చేయించు ప్లీజ్, సైన్ చేయించు అనుకో మనకు కోఆపరేట్ అయితే లో గ్రూప్ మన ఒక్క నా కంపెనీ అనేది చాలా ఫేమస్ అయ్యింది, ప్లీజ్ అని చెప్పేసి ఇంకా బతిమలాడుతూ ఉంటాడు. నేను ఏం చేయగలనంటే నువ్వు నా వైఫ్ కదా ప్లీజ్ ఎలాగైనా చేయించు అని చెప్పేసి అనగానే ఇంకా సరే అని చెప్పి మన యానా కూడా ఇంకా కట్ చేస్తే ఇక్కడ మన యానా వెళ్ళి వాళ్ళతో సైన్ చేపిస్తుంది. ఇంకా హీరోయిన్ వాళ్ళ డాడీ కూడా ఏం జరగనట్టే కొంచెం నార్మల్గానే ఉంటాడు. ఏమంటాడంటే సరే నీ ఫ్రెండ్కి మనం హెల్ప్ చేద్దాం, అదేం పెద్ద లక్క కాదులే అని చెప్పేసి చాలా అంటే చాలా స్వీట్గా మాట్లాడతాడు హీరోయిన్ వాళ్ళ డాడీ. యానా అక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత అసలు వచ్చి దీంతో మాట్లాడాలంటేనే చిరాకేస్తుంది, సొంత కూతురు అనుకున్నా కానీ అసలు ఇలా చేస్తుంది అనుకోలేదని చెప్పేసి ఇంకా వాళ్ళ ఫాదర్ అయితే అంటాడన్నమాట. అండ్ అలాగే నీకు అండ్ అలాగే యంగ్ మాస్టర్కి ఇద్దరికి పెళ్లి చేస్తాను నేను, ఎందుకంటే నేను ఆల్రెడీ యంగ్ మాస్టర్ వాళ్ళ డాడీకి అయితే ప్రామిస్ చేశాను కదా అనగానే అప్పుడు హీరోయిన్ అంటుంది లేదు నాన్న నేను ఆల్రెడీ సెకండ్ మ్యారీడ్, అంటే నేను ఫస్ట్ ఒక అబ్బాయిని పెళ్లి చేసుకున్నాను, తర్వాత తను నన్ను ఒప్పుకుంటాడే లేదు యంగ్ మాస్టర్ అని చెప్పేసి హీరోయిన్ అంటుంటే అప్పుడు హీరో అయితే నువ్వు ఎవరిని పెళ్లి చేసుకున్నా అది పాస్ట్, కానీ నేను నీతోనే ఉంటానని చెప్పి హీరో అయితే అలా అంటాడు. ఇంకా ఇక్కడ సోజిన్కి అయితే వాళ్ళ కంపెనీని మొత్తానికి మూసేశారు, సేల్ చేస్తారని చెప్పేసి వస్తుందన్నమాట. ఇంకా సోజిన్ అయితే మన యానా మీద చాలా అంటే చాలా కోప్పడతాడు. ఇంకా ఇక్కడ కట్ చేస్తే మన హీరోయిన్ అయితే యానా చాలా అంటే చాలా మాట్లాడుతుంది. లైక్ నువ్వు ఎవరు ఉంచుకుంటున్నావి, ఇంతమందిని ఎలా ఉంచుకున్నావే అసలు సిగ్గు లేదు అని చెప్పేసి ఇంకా యానా అయితే నోటికి ఇచ్చిందంతా వాగుతుంటుంది. ఇంకా అక్కడికి హీరోయిన్ వాళ్ళ డాడీ వస్తాడనమాట. ఇంకా డాడీ వచ్చింగానే అసలు ఏంటి యానా ఎలా చేస్తున్నాను కానీ చూసాను అంకుల్ ఎలా చేస్తుందో తినా అని చెప్పేసి మన హీరోయిన్ చెప్తుంటే ఇంకా హీరోయిన్ వాళ్ళ డాడీ అంటాడు ఇదంతా నీదే తప్పు, అసలు నువ్వే ఇదంతా చేశాను కానీ అసలు అది నీ కూతురా, అది నీ కూతురు కాదు, అది మీ పిల్లలు ఉంచుకున్నారు దాన్ని అని చెప్పేసి అనగానే ఇంకా వాళ్ళ డాడీకి అయితే హార్ట్ అటాక్ వచ్చేస్తుంది. ఇంకా అలా కింద పడిపోతాడు. ఇంకా హాస్పిటల్లో అయితే జాయిన్ చేస్తారనమాట. హీరోయిన్కి పిచ్చి కోపం వచ్చి యానాని జుట్టు పట్టుకుని వాష్రూమ్లోకి ఈడ్చుకుని వెళ్ళి ఫుల్గా తన్నేస్తుందనమాట. తన్నేసిన తర్వాత ఇంక ఏం తెలియనట్టు బయటకు వస్తుంది. పాపం యానా నీకు ఇలా కావాల్సిందేలే, నువ్వే చేసుకున్నావు ఇలా. అండ్ తర్వాత ఇంకా సోజిన్ అయితే కాల్ చేసి మా డాడీ హాస్పిటల్లో ఉన్నారు రా చూస్తానికి అని చెప్పేసి అనగానే ఇంకా
ఇంకా మన సోచిన్ బుర్ర కూడా మామూలుదా ఏమనుకున్నాడంటే ఇదే టైము ఈ టైంలోనే మనం కోఆపరేషన్ చెయ్యాలి అని చెప్పేసి అడగచ్చు అని చెప్పేసి ఇంకా బుక్కే పట్టుకుని వెళ్తాడనమాట. బుక్కే పట్టుకుని ఇంకా లోపలికి వెళ్ళి హలో మావయ్య గారు బాగున్నారా, ఇంకోండి మీ బుకే ఫ్లేవర్ అండ్ అలాగే నేను మీ పిల్లని లవ్ చేసి పెళ్లి చేసుకున్నాను అని చెప్పేసి అనగానే నీ వల్లే కదరా నా పిల్ల చాలా అంటే చాలా బాధపడింది అనగానే మీరు ఓకే అంటే అనగానే ఇంకా ఇదంతా అక్కడికి యంగ్ మాస్టర్ అయితే వస్తాడు. యంగ్ మాస్టర్ వచ్చి మన సోజిని అయితే బయటకైతే గెంటేస్తారన్నమాట. అక్కడికి వచ్చేస్తే లో ఫ్యామిలీ ఒక డాటర్ని ఈరోజు రివీల్ చేయబోతున్నారని చెప్పేసి ఒక పార్టీ కూడా ఇస్తారన్నమాట. అంటే యానా యానాని ఇప్పుడు రివీల్ చేయబోతున్నారా అంటే మనం చాలా స్పెషల్ అని చెప్పేసి ఇంకా వీళ్ళందరూ అయితే ఆ పార్టీకి వెళ్తారు. సరే మీరు ఫస్ట్ వెళ్ళండి, నేను తర్వాత వస్తాను, బికాజ్ ఎందుకంటే నాది కదా ఈ పార్టీ, అన్నయ్య వాళ్ళు నా గురించి వెయిట్ చేస్తూ ఉంటారని చెప్పేసి ఇంకా యానా అయితే కవర్ చేస్తుందన్నమాట. సరే అని చెప్పి వీళ్ళందరూ అయితే లోపలికి వెళ్తారు. ఇంకా మన యంగ్ మాస్టర్ వీళ్ళందరూ అయితే అనుకోండి తినే మా సిస్టర్ అని చెప్పేసి ఇంకా మన హీరోయిన్ అయితే అందరికీ చూపిస్తారు. చాలా బాగుంది కదా. ఇంకా ఇక్కడ ఏంటంటే ఏంటి యానా యానా కదా తినకాదు కదా అని చెప్పేసి అక్కడ అందరూ షాక్ అవుతారు. ఇంక హీరోయిన్ కూడా నేనే లో గ్రూప్ డాక్టర్ని అని చెప్పేసి చెప్తుంది. నేను అబ్రోడ్ వెళ్ళాను 4 years, నేను కనిపించలేదు, బికాస్ ఆఫ్ అబ్రోడ్ వెళ్ళి అక్కడ చదువుకున్నానని చెప్పి చెప్తుంది. ఇంకా సోచిన్ అయితే అంటాడు ఇంకా నీ అబద్ధాలు ఆపవే, ఇంకోటి ఏంటంటే నువ్వు ఇక్కడ రియల్గా కూతురు కాదు, అంగో యానా నా వైఫ్, తనే ఇక్కడ రియల్ అయిన కూతురు అని చెప్పేసి ఇంకా చెప్తాడనమాట. ఇంక ఇక్కడ అందరూ అయితే షాక్ అవుతారు. అంగో యానా ఎక్కడుంది అని చెప్పి చెప్తే వెనకాల నుంచి తప్పించుకుందాం అని చెప్పేసి అలా స్లోగా నడుచుకుంటూ వెళ్తాను. యానా తీసుకొచ్చి చూసారా తినే నా లైఫ్ అండ్ వైఫ్ అండ్ అలాగే అని చెప్పి చెప్తూ ఉంటాడు. ఇంకా అక్కడికి వాళ్ళ పేరెంట్స్ వచ్చి అసలు రియల్ చెప్పాలంటే తిన సర్వెంట్ కూతురు, తిన మా కూతురు కాదని చెప్పేసి అనగానే సర్వెంట్ కూడా అంటది అవును తిన నా కూతురు, యానా వచ్చేసేసి నా కూతురు, తను ఇలా యాక్ట్ చేసినందుకు రియల్లీ సారీ అనగానే ఏంటి ఏం మాట్లాడుతున్నారే వాళ్ళు అని చెప్పేసి ఇంకా సోచన్ అయితే షాకింగ్గా అంటారు. ఇంకా అక్కడ మొత్తం అందరి ముందు ఎర్రి పప్పలు అయ్యిందైతే మన సోజిన్ వాళ్ళే అనమాట. యానా అయితే అది కాదు నేనే రియల్ డాక్టర్ని నిజంగా అని చెప్పేసి అంటే ఇంకా ఆపవే నీ నాటకాలు, తెలిసిపోయింది కదా రియల్ డాక్టర్ వచ్చేసి హీరోయిన్ అంటే నన్ను ఇంత ఎత్తవని చేసావా నువ్వు అని చెప్పేసి ఇంకా యానానైతే తోసేస్తాడనమాట. ఇంకా వీళ్ళు కూడా ఇంకా యానా మీద అయితే అరుస్తూ ఉంటారు. ఇంకా యానా ఏమంటుందంటే నేను ప్రెగ్నెంట్ని, మీరు నాకు డివోర్స్ ఇస్తానికి కూడా లేదు అని చెప్పేసి ఇంకా యానా అయితే చెప్తుందనమాట. ఇంకా యానా అలా అనగానే వీళ్ళందరూ షాక్. ఇంకా వీళ్ళు ఏమంటారంటే సరే కానీ సెక్యూరిటీ గార్డ్ వీళ్ళందరినీ బయటికి గెంటేయండి అని చెప్పేసి ఇంకా వాళ్ళు అంటారనమాట. ఇంకా సెక్యూరిటీ గార్డులు వచ్చి వాళ్ళైతే బయటకు అయితే తోసేస్తారనమాట. ఇంకా ఇక్కడికి వచ్చేస్తే వీళ్ళందరూ అయితే ఒక ప్లాన్ అయితే వేసుకుంటారు. హీరోయిన్ వెళ్ళి ఎల్లకైనా బతిమిలాడాలి అని చెప్పేసి ఇంకా మన హీరోయిన్ అయితే అలా రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తుంటే వీళ్ళందరూ వచ్చి ప్లీజ్ ప్లీజ్ మా మేము చెప్పినవన్నీ మర్చిపోమా, ప్లీజ్ మా కోడలు వచ్చేమా, మాకేం ఆస్తి ఏమొద్దు నువ్వు కావాలి మా, నీ వాల్యూ ఇప్పుడు మాకు తెలిసిందిమా అని చెప్పేసి వాళ్ళ అత్తయ్య అయితే బతిమలాడుతూ ఉంటుంది. ఇంకా వీళ్ళందరూ అయితే ఇలా బతిమలాడుతూ ఉంటారు. ఇంకా హీరో కూడా అంటాడు, సారీ హీరో కాదు వాళ్ళ ఎక్స్ సోజిన్ కూడా అంటారు సారీ ప్లీజ్ అలాగనే నా లైఫ్లోకి వచ్చేసే ప్లీజ్ అనగానే సరే నేను నీ లైఫ్లోకి రావాలంటే నువ్వు నాకు నీళ్ళు డౌన్ అయ్యి అనగానే ఇంకా వాళ్ళ మదర్ ఇన్ లా అయితే ఒప్పుకోలేదన్నమాట. ఇంకా ఇదంతా కాదని చెప్పేసి సోజిన్ అయితే కాళ్ళ మీద అయితే నిలబడతాడన్నమాట. ఇంకా సరే నేను ఉంటాను అని చెప్పేసి అనగానే ఇంకా వీళ్ళందరూ లాగుతుంటే అక్కడికి యంగ్ మాస్టర్ అయితే వస్తాడనమాట. యంగ్ మాస్టర్ వచ్చేసి అసలు తిని ఎందుకు మీరు ఇట్లా పట్టుకుంటున్నారు అసలు అని చెప్పేసి ఇంకా వీరు ముగ్గురు అయితే వచ్చి మన హీరోయిన్ అయితే సేవ్ చేస్తారు. ఇంకా సిబ్లింగ్ ఉంటుంది హలో ఐడల్ మీరంటే నాకు చాలా ఇష్టం అని చెప్పేసి అంటుంది. ఇంకా యంగ్ మాస్టర్ అంటాడు నీ వల్ల హీరోయిన్ బాధపడింది చాలు, ఇంకా మా కళ్ళ ముందు కనిపించుకో అర్థమవుతుందా, ఇంకా వెళ్ళిపో అని చెప్పేసి ఇంకా అంటారనమాట. ఇంకా వీడికైతే కాల్ వస్తుంది, వీడి కంపెనీనే షట్ డౌన్ చేస్తాడని చెప్పేసి ఇంకా వీడైతే కళ్ళు తిరిగేదే పడిపోతారు. ఇంక వీళ్ళిద్దరూ అయితే అలా నడుచుకుంటూ వెళ్తూ ఉంటారు. వెనకాల వాళ్ళ బ్రదర్స్ అయితే వస్తూ ఉంటారు. ఇంకా వీళ్ళ బ్రదర్స్ అయితే సరే కానీ మాకు కొంచెం పని ఉంది మేమిద్దరం
అయిపోతారు. ఇంకా హీరోయిన్ అండ్ హీరో వీళ్ళిద్దరూ అయితే చేతులలా చచ్చేద్దాం అనుకుంటారు. ఈ హీరోయిన్ అయితే చాలా నర్వస్గా అయితే ఫీల్ అవుతుంది. ఇంకా ఇక్కడ కట్ చేస్తే వీళ్ళైతే వీడు కంపెనీ గురించి అయితే మాట్లాడుకుంటూ ఉంటారు. వీడు చెప్తూ ఉంటాడు, నేను ఫేక్ డాక్యుమెంట్స్ అని అన్నీ ఆల్ అసలు ఆ కంపెనీ గురించి చాలా చేశాను, బట్ ఈ కంపెనీ ఇలా పోద్ది అనుకోలేదని చెప్పేసి ఇదంతా అయితే యానా అయితే వింటూ ఉంటుంది. యానా విని ఇది అలాగే నా హీరోయిన్ చెప్పాలని చెప్పి హీరోయిన్ ఫోన్ చేస్తుంది. హీరోయిన్ ఫోన్ చేసి ఏమంటుందంటే, సరే కానీ నీకు ఇంపార్టెంట్ విషయం చెప్తాను, ఒక చోటుకు వచ్చి అని చెప్పేసి అనగానే, నాకు నీతో సంబంధం లేదనగానే, లేదు నీకు ఇది చాలా ఇంపార్టెంట్ విషయం రా అని చెప్పేసి ఇంకా యానా అనగానే సరే అని చెప్పి ఇంకా హీరోయిన్ కూడా వెళ్తుంది. ఏంటి ఇంపార్టెంట్ విషయం అన్నావు అనగానే, చూసావా ఇగో దీంట్లో సోజిన్కి సంబంధించినవన్నీ చాలా ఉన్నాయి, చాలా డాక్యుమెంట్స్ తన ఫేక్కి కూడా ఉన్నాయి, ఇంకో తీసుకో, ఇది ఇవ్వాలంటే నేను 5 మిలియన్ యూన్స్ కావాలి అని చెప్పేసి అనగానే, హే ఒకటి చెప్తా వీరు, నాకంత అవసరం లేదు, అండ్ అలాగే సోజిన్ ఎవడో కూడా నాకు తెలియదు ఇక్కడి నుంచి, దాంతో నాకేమంత పని కూడా లేదు, ఏంటి నువ్వు రివెంజ్ తీర్చుకోవా అని చెప్పేసి యానా అనగానే, నాకు అదంతా అవసరం లేదని చెప్పేసి అక్కడి నుంచి వెళ్తుంటే ఇంకా యానా అయితే హీరోయిన్ ఆపేస్తుంది. ఇంకా హీరోయిన్ అయితే అలా బలవంత పడుతుండే యానాని తోసింగానే యానాకి అయితే అక్కడ 2 అబ్బాయిలు వస్తారు. అసలు ప్రెగ్నెంట్ లేడీని ఇలా తోసేస్తారా అని చెప్పేసి అనగానే ఇంకా యానాకైతే బ్లీడింగ్ వస్తుందన్నమాట. ఇంకా యానాకైతే మిస్క్యారేజ్ అవుతుంది. నీ వల్లే నా వైఫ్కి మిస్క్యారేజ్ అయింది, నువ్వు నాకు ఎలాగైనా మనీ కట్టాలి అని చెప్పేసి సోచి నడుస్తూ ఉంటాడు. మీరు ఇంకా ఆపుతారా, ఇదంతా నేను ఒక వీడియో కూడా రికార్డ్ చేశాము, ఇక్కడ మిస్క్యారేజ్ ఏం అవ్వలేదు, ఇదంతా నాటకాలే అని చెప్పేసి ఇంక వీళ్ళిద్దరూ అయితే చెప్తారనమాట. ఎలా చెప్పగలుగుతున్నాం అంటే ఇంకో వీడియో అని చెప్పేసి వీళ్ళైతే వీడియో అయితే చూపిస్తారు. అండ్ అలాగే వీడియోలో యానా కూడా చేసినవి అన్నీ కూడా ఇంకా యానాని ఇంకా అరెస్ట్ అయితే చేసేస్తారు. ఇంకా యానాని అయితే అరెస్ట్ చేసి జైల్లో వేసేస్తారు. ఇంకా ఈడైతే కొంచెం డ్రామాస్ అయితే ప్లే చేస్తాడనమాట. బట్ హీరోయిన్ అయితే వెంది కదా, ఇంకా ఈడేం త్రోడ్ బెదర్ అంటారు. సరే ఇంకో చూసావా, చూడు నీ ఆఫీస్ మొత్తానికి మూతపడిపోయిందే అని చెప్పేసి ఇంకా వీళ్ళ ఆఫీస్ని చూసి వీళ్ళిద్దరూ అయితే చాలా అంటే చాలా, వీళ్ళ మదర్కి అయితే హార్ట్ అటాక్ అయితే వచ్చేస్తుంది అనమాట. ఇంకా వీళ్ళ మదర్కి అయితే చెప్తూ ఉంటాడు, మనీ అవుతాయి మీ మదర్కి, మనీ కావాలి ఇప్పుడు అనగానే, ఇప్పుడు వీడి దగ్గర అయితే రూపాయి అయితే ఉండవన్నమాట. పాపం ఎంత బాగా అయిపోయాడు. ఇంకా వాళ్ళ ఇంటి దగ్గర అయితే అప్పుల వాళ్ళు అయితే ఓ తలుపు కొడుతూ ఉంటారు. పాపం వీడికి వచ్చిన బాధలు ఎవరికి రాకూడదు. పాపం సోజిన్ అయితే చాలా అంటే ఇదంతా హీరోయిన్ నీ వల్లే ఇలా అయ్యిందని చెప్పేసి వీడైతే అంటాడన్నమాట. అనుకుంటాడు కోపంతో కత్తి పట్టుకొని వెళ్ళి పొడుస్తాం అనుకునేసరికి యంగ్ మాస్టర్ని పొడిచేస్తాడనమాట. యంగ్ మాస్టర్ అయితే హాస్పిటల్లో ఉంటాడు. యంగ్ మాస్టర్కి ఎలా ఉందంటే, లేదు ఇంకా చివరి చూపి వెళ్ళి చూడు అని చెప్పేసి ఇంకా సెకండ్ బ్రదర్ అయితే అంటాడు. పరిగెత్తుకుంటూ వెళ్తుంది. ఏ సారీ లెగ్గు నువ్వంటే నాకు చాలా ఇష్టం, నువ్వంటే నాకు చాలా ఇష్టం, నేను నిన్ను మ్యారేజ్ చేసుకుంటాను రియల్గా, ప్లీజ్ నా గురించే నేను లెగ్గు నువ్వు అని చెప్పేసి ఇంకా హీరోయిన్ అయితే ఏడుస్తూ ఉంటుంది. ఇంకా హీరో లెగుస్తాడు. ఇంకా హీరో లెగంగానే ఇంకా వీళ్ళందరూ అయితే చాలా నవ్వుకుంటూ ఉంటారు. అప్పుడు సెకండ్ బ్రదర్ చెప్తాడు, నేను హీరో చచ్చిపోయాడని చెప్పాను, అందుకే తిని ఇంతలా రియాక్ట్ అయింది అని చెప్పేసి అంటారనమాట. ఇంకా హీరో కూడా అంటారు, నిజంగా నువ్వంటే నాకు కూడా ఇష్టం, వీళ్ళు మ్యారీ అని చెప్పేసి వీళ్ళిద్దరూ అయితే కిస్ చేసుకుంటారనమాట. ఇంకా ఇక్కడితో అయితే ఈ మూవీ అయితే ఎండ్ అవుతుంది. హ్యాపీ ఎండింగ్.